విజయ్ కుమార్ అయ్య గారు మాకు వివరంగా బోధించడానికి, చెప్పడానికి అవకాశం ఇచ్చి నడిపించిన దేవా మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు మీరు మా మధ్య నుండి నడిపించండి. స్థానిక సేవకులు షారోన్ రోజు అయ్య గారి యొక్క కుటుంబాన్ని మరొకసారి మీ రెక్కలకు అప్పగిస్తాము. మరి పాస్టర్ గారికి స్వస్థతను కలుగు చేయండి. సేవకులకు కూడా వాతావరణం రీత్యా గాలి, నీరు, వాతావరణ మార్పుల వల్ల జ్వరంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారని సెలవిచ్చారు. మీరు ఇప్పుడు అయ్యగారిని ముట్టండి. షారోన్ రాజు గారికి ఉన్నటువంటి జ్వరం అనేటువంటి అస్వస్థతను తీసివేయండి, స్వస్థపరచండి. పాస్టర్ గారిని ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని, వారి యొక్క కుమార్తెను, వారి యొక్క బిడ్డలని, మనముడు మనవరాలను కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ మాధ్యమం ద్వారా ఎంతమంది అయితే మీ యొక్క మాటలను వింటున్నారో వారందరికీ కూడా మంచి ఆరోగ్యాలని, జ్ఞానాన్ని, యథార్థతని, పరిశుద్ధతను నేర్పిస్తారని నమ్మి దీవించి ఆశీర్వదించమని, దీవించి ఆశీర్వదిస్తారని విజ్ఞాపన ప్రార్థన చేసి అడిగి వేడుకొని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. అయ్యగారు, విజయ్ కుమార్ గారు, పాస్టర్ గారు వందనాలు. మరి కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక పల్లవి చరణం మీరు పాడి వినిపించాలని. నేనే పాడినా? ముందు మీరు పాడాలని. ఓకే. ఉదయాన్నే ఆరాధనలో మీరు 2 పాటలు పాడారు, అవి ఎప్పుడు మేము వినలేదు. ఈ రోజు ఉదయాన్నే ఆరాధనలో మీరే పాడారు. ఏం పాడానో జ్ఞాపకం లేదండి. జ్ఞాపకం తెచ్చుకోండి. 2 పాటలు పోనీ మీకు వచ్చింది పాడండి. నచ్చింది, వచ్చింది. అందరికీ వందనాలమ్మా. మరొకసారి వీక్షకులందరికీ సద్భాష ప్రబోధము అనే యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్స్ని తెలియచేయాలని కోరుతున్నాం. మీకు ఉపయోగకరంగా ఉందని మేము భావిస్తున్నాం. మీ జవాబు లేనట్లయితే మీకు అర్థమైంది లేనిది అనేది మాకు తెలియాలి కాబట్టి కామెంట్స్ పెట్టండి. గుడ్ అని పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మీకు అర్థమవుతుందో లేదో, లేదంటే ఇంకా తెలియని విషయాలను ప్రశ్నల రూపంలో కూడా అడగాలని మా కోరిక. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి ఒక పాట పాడుకుందామండి. యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. దాస జన హృద్వికాసమయ్యల్ల, దాస జన హృద్వికాసమయ్యల్ల, దోషములకు వినాశకరమైన యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. భక్త జనలోక పూజ్యములు, రక్త సిక్త పద ప్రయోజములు. భక్త జనలోక పూజ్యములు, రక్త సిక్త పద ప్రయోజములు. ముక్త రాజ్యాభిషక్తుడౌ సర్వముక్త రాజ్యాభిషక్తుడౌ సర్వ శక్తియుతుడైన సామియగు క్రీస్తు యేసు నామమే పావనము, మాకు యేసు గద నిత్య జీవనము. ఓకేనండి. వందనాలండి. వందనాలండి అయ్య గారు.
మరి నేను కూడా ఒక పల్లవ పాడండి, చరణం పాడండి. పాడి వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నా చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నా చేయి విడువడు. తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలించును నన్ను పాలించును, లాలించును నన్ను పాలించును. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, మన చేయి విడువాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వందనాలు అయ్య గారు. వందనాలండి, వందనాలు. మరి కార్యక్రమంలోకి వెళ్లే ముందు మరొకసారి దేవునికి అయ్య గారు విజయ్ కుమార్ గారికి, టెక్నీషియన్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. స్థానిక సేవలో విజయ్ కుమార్ గారి షారోన్ రాజు గారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇటు రీతిగా తెచ్చిచ్చి కరెంట్ ఇచ్చి సదుపాయాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు, వందనాలు. వందనాలండి. ఇవేంటి వాళ్ళ మన కార్యక్రమం చెప్పండి. నాకు వచ్చినటువంటి ప్రశ్న అంటే నన్ను అడిగినటువంటి ప్రశ్న, ఒక సహోదరి, మోషే గారు ఇప్పుడు పరలోకంలోనే ఉన్నారంట కదండి, మీరు ఇంకా పరలోకం ప్రవేశంలో ఎవరు లేరని ఇది వరకు నాకు చెప్పారు అనేసి అడిగారు. మరి ఆ సహోదరికి ఎవరో చెప్పుండొచ్చు. నేను ఆ సహోదరికి చెప్పిన మాట వాస్తవం. ఏమని? పరలోకం ఇంకా ఎవరు చేరలేదని. మరి మోషే గారు పరలోకంలోనే ఉన్నారని ఆమె నమ్మింది. నేను చెప్పినట్లుగానే ఎవరో చెప్పిన మాటని రూఢీపరుచుకుని నన్ను అడిగి ఉన్నారు. మరి ఇదివరకు చెప్పినట్లుగానే మరలా నేను అదే జవాబు చెప్పడం జరిగింది తప్ప అసలు వెళ్ళారా లేదా అనేది డౌట్ ఇప్పుడు నాకు వచ్చిందండి అయ్య గారు. అదే కదండి ప్రశ్న. అంతే అంటే ప్రశ్న. క్లుప్తంగా మీ ప్రశ్న ఇదో కాదు చెప్పండి. మోషే పరలోకం వెళ్ళాడా లేదా? అంతే. అసలు పరలోకంలో ఉన్నట్ట లేనట్ట, అసలు ఏమైనట్టు అనే ఈ ప్రశ్న. అంతే కదండి. సరే, చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమం ముందుకు వెళదాం. కృపానిధి అయినటువంటి మా తండ్రి, జీవాధిపతి దేవ, మీ ఘనమైనటువంటి నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రభు, ఇంతవరకు మీరు మమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల చాటున భద్రపరచినందుకు, మరి ముఖ్యంగా నాయన మరి ఎంతో సంతోషంతో మరలా ఈ తరగతిలోనికి రావటానికి కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు, ఈ సద్భాష్యము అనేటువంటి కార్యక్రమం, సద్భాష్య ప్రబోధన అనేటువంటి కార్యక్రమం అనేక మందికి మేలుకరంగా ఉండేటట్లుగా ప్రభు, మీ వాక్యపు సత్యం మీరు ఏ విధంగా అయితే వ్రాయించారో మీ మనసుతో మాత్రమే మేము ధ్యానించగలిగినట్లు, మా సొంత ఆలోచన కానీ సొంత ప్రయత్నం కానీ ఇక్కడ చేయకుండా కేవలం మీ ఆత్మచేత మాత్రమే దేవా మేము
మాట్లాడగలిగినట్లుగా మమ్మల్ని మీరు దర్శించమని, కేవలం మాట్లాడడానికి మాత్రమే మేము తప్ప, మాటలు పూర్తిగా మీవై ఉండాలి తప్ప ప్రభు. కనుక మీరు మాకు దయచేయమని, మీరు అనుగ్రహించమని, దేవా ఏ విధంగా ఏ అన్యమైనటువంటి ఆలోచన మా మనసులోనికి రాకుండా మమ్మల్ని స్వాధీనంలోకి తీసుకోమని, వీక్షకులందరికీ కూడా ఒక చక్కని అవగాహన కలిగేటట్లుగా మాట్లాడదాం. మీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని క్రీస్తు ప్రభు వారి పేరు బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి మీకు కూడా. సరే. ఫ్యాన్ ఫ్యాన్. సరే. కొంచెం నాయిస్ తగ్గుతుంది, Yes. మన మాటలు మనకు కనిపిస్తాయని. సరే, మరి మీ ప్రశ్న, మోషే పరలోకం వెళ్ళాడా లేదా, ఏమైపోయాడు అసలు మోషే అనేది Yes. ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే మోషే వంటి భక్తుడు అసలు లేడు. నిజంగా చెప్పాలంటే యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా మోషే అంతటి భక్తుడు లేడు. కానీ మన క్రైస్తవ లోకంలో ఒక అపోహ ఉందని, ఆ అపోహను మనం గత తరగతుల్లో కాస్త సవరించాం. ఇదివరకు ఎలా చెప్పాను. అంటే మోషే కనాను ఎందుకు వెళ్ళలేదు అనే కార్యక్రమం అనే తరగతిని మనం నిర్వహించాం. ఎస్. ఇక్కడ మనం ఈ సద్భాష్య ప్రబోధిని అనేటువంటి ప్రబోధం అనేటువంటి కార్యక్రమంలో మనం ఏం చేస్తున్నామంటే సత్యాన్ని మాత్రమే ప్రకటించాలనే దృక్పథంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మనుషుల కల్పనా కథలు కాకుండా, ఎవరికి తోచినట్టుగా వారు చేయడం కాకుండా, బైబిల్లో దేవుడు ఏమని వ్రాయించాడు అన్నది మాత్రమే చూసేటట్టుగా ఈ ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఏ విధమైనటువంటి అపోహలకు తావుండకూడదు అనే ఒక సదభిప్రాయంతో మాత్రమే ఇలా చేస్తున్నాం. సత్యాన్ని ప్రకటించాలి. దీనివల్ల మాకెట్టి ప్రయోజనం లేదు. ఇలా ప్రకటించడం వల్ల మమ్మల్ని దూషించే వాళ్ళు ఎదురవుతారేమో కానీ వాస్తవానికి మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుని వల్ల వచ్చే మెప్పు తప్ప, దేవుని వల్ల వచ్చేటటువంటి ఘనత తప్ప మరి ఏమీ మాకు లేదు. ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్స్ కానీ లేకపోతే ఇంకితరత్ర ఏమైనా కానీ మేమేం అడగటం లేదు. అసలు ఆ ఆలోచనే మాకు లేదు. ఈ కార్యక్రమానికి ఇంతలా సహకరిస్తున్న షారోన్ రాజు గారు ఆయన ఇంత చేసి ఆయన సహాయం చేస్తున్నారు. కనుక అంత ఆయన చేస్తున్నారు. ఇలాగా మాట్లాడాలని, ఇలాంటి ప్రశ్నలు నాకున్నాయి, వీటికి జవాబులు చెప్పండి, నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు నాకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి, వీటికి సమాధానం ఎలా చెప్పాలి అని పీటర్ గారు, ఏదో వీళ్ళిద్దరికంటే నేనేం గొప్పవాడిని కాదు కానీ నన్ను అడిగితే నాకు తెలిసింది ఏదో నేను చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. నాకు తెలిసింది అనడం కంటే నేనేమి ఇది సిద్ధపరచుకుని అనుకున్నది కాదు. కాకపోతే ఈ విషయాలన్నీ కూడా అప్పటికప్పుడు దేవుడు ఇస్తూ ఉంటే వాటిని మీకు నేను పంచుతున్నాను తప్ప వ్రాసుకున్న సంగతులు కాదు, సిద్ధపరచుకున్నది కావు. కాబట్టి ఈ కార్యక్రమంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు మనం చెప్పాలి. ఎందుకంటే లోకం ఉన్నట్టుగా కాకుండా, లోకంలో అనుకున్నట్టుగా కాకుండా బైబిల్ భిన్నంగా ఉంది. రకరకాల విశ్వాసాలకు గురైపోయింది. క్రైస్తవ లోకం రకరకాల విశ్వాసాలకు గురై రకరకాల మార్పులు చేసుకుంది. ఉదాహరణకు రోజు ఆరంభం ఎప్పుడంటే క్రైస్తవ సమాజంలో అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు రోజు. కానీ బైబిల్ భాషలో రోజు ఎప్పుడంటే సాయంత్రం నుంచి సాయంత్రం వరకు. కనుక ఇలాంటివన్నీ మనకి బైబిల్కి వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. దేవుని భాషలోనే దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అయితే మనతో మాట్లాడడానికి మన భాషను ఉపయోగిస్తాడు ఆయన, అంతే తప్ప దేవుని మనస్సుతోనే ఆయన అర్థం చేసుకోవాలి. కానీ మన సొంత మనస్సు ఇక్కడ ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు. ఇది చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఇక్కడ మనం గత తరగతిలో మోషే కనాను ఎందుకు వెళ్ళలేదు అంటే దేవుని అభిప్రాయం అక్కడ వేరుగా ఉంది. మోషే ఇశ్రాయేలుని తిట్టాడని, ఇశ్రాయేలుని తిట్టిన కారణం చేత దేవుడు ఆయన్ని వెళ్ళొద్దన్నాడని ఒక అపోహని క్రియేట్ చేసుకోవడం చాలా సులువు. మీ నిమిత్తం నా మీద కోపడ్డాడు అని ద్వితీయోపదేశకాండం
ఆ 32, 51, 52 ఆ ప్రాంతాల్లో కనిపిస్తుంది. నిజానికి అక్కడ ఇంకొక మాట యాడ్ అయి ఉందని గత తరగతిలో నేను చెప్పాను. మీరు మీ పిల్లల ఎదుట నా నామాన్ని అపవిత్రపరిచారు అని దేవుడు అక్కడ కోప్పడ్డం కనిపిస్తుంది మనకి. అక్కడ పిల్లలనే మాటని ఎగరగొట్టేశారు తర్జుమాదారులు. మరి ఎగరగొట్టేసిన దాన్ని మనం ఏం చేయగలం? తీసుకొచ్చి బైబిల్‌లో పెట్టలేం. కానీ మూల భాషలో అలాగే ఉంది. పిల్లలున్నారనే మాట అక్కడ కనిపిస్తుంది. పిల్లల ఎదుట నా నామాన్ని మీరు అవమానపరిచారు. మీ పిల్లల ఎదుట అవమానపరిచారు. కాబట్టి మీరు అందులోకి వెళ్ళరు అని అందులో మోషే కూడా ఉన్నట్టుగా లెక్కలు కట్టుకున్నారు. ఇక్కడ స్పష్టంగా అలాగే ఉంది. ఇక్కడ తెలుగు బైబిల్‌లో మనం చదివితే ఇంగ్లీష్ బైబిల్‌లో కూడా బాగా రాసుకున్నారు. బిఫోర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల ఎదుట నన్ను మీరు అవమానపరిచారని రాశారు. కనుక ఇలా తర్జుమాలో అక్షరాలు, పదాలు, వచనాలు కూడా ఎగరగొట్టేసిన సందర్భాలున్నాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాం. ఉన్నది ఉన్నట్టుగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప, ఇంకా ఏ విధమైనటువంటి ఇతరత్ర అపోహలకు తావుండకూడదు అని మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమానికి సద్భాషా ప్రబోధము అని పేరు పెట్టాం. కాబట్టి ఇప్పుడు మోషే కనాను ఎందుకు వెళ్ళలేదు అంటే, దేవుని అభిప్రాయం అక్కడ భిన్నంగా ఉంది. మోషే, ఇంతవరకు నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు సంపూర్తి చేశావు. ఇక మిగిలింది నువ్వు విశ్వసించావే, నీకు నేను కనపరిచానే, ఒక ఆయన్ని పంపిస్తానని నువ్వు చెప్పావే, ద్వితీయోపదేశ కాండంలో నువ్వు చెప్పించాను కదా, నీ వంటి ప్రవక్తను వారి సహోదరుల్లోంచి వారి కొరకు పుట్టిస్తానని. ఆయన కోసమే కదా నువ్వు ఎదురు చూస్తుంది. ఆయన లేకుండా నువ్వు సంపూర్ణుడు కాలేవు కాబట్టి, దానికి ఛాయగా ఆయన వచ్చాక నువ్వు అందులోకి వెళుదు గాని. ఇదే ఉంది. నీలాంటోడు ఇలాంటి దాంట్లో ప్రవేశిస్తే గొప్పే ఉంది అని దేవుడు ఆ కార్యక్రమాన్ని, అందులోకి వెళ్ళే ఆ కార్యక్రమాన్ని మోషేకి వాయిదా వేస్తూ, ఏది భౌతికమైన దాంట్లోకి వెళ్ళడాన్ని భౌతికమైన కనాను వెళ్ళడాన్ని వాయిదా వేస్తూ, యెహోషువ అనేటువంటి ఇంకొక ఆయనకి ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు, బదలాయింపు చేస్తున్నాడు. ఎస్ ఎందుకంటే వాస్తవంలో మోషే అసలు సిసలైన కనానికి తీసుకెళ్లేవాడి పేరు కూడా యెహోషువనే అని చెప్పి, అది అక్కడ టెక్నికాలిటీ. ఈ టెక్నికాలిటీ మర్చిపోయి యెహోషువ వేరు యేసు వేరు అని మాత్రం అనుకోవద్దు. రెండు పేర్లు ఒకటే. కావాలంటే గ్రీక్ లో మీరు చూస్తే ఈసోస్ అనే ఆ మాట గ్రీకులో దాని మూలమైనటువంటి హెబ్రూ పదం ఏమిటంటే యహోషువ. యహోషువ, యాషువ అని కూడా అంటారు. యాషువ అన్న, యహోషువ అన్న, ఈసోస్ అన్న, యేసు అన్న, ఈ మాటలన్నీ కూడా ఒక్కటే. దాని అర్థం ఏమిటంటే, ఆ పదానికి ఉన్న అర్థం ఏమిటంటే యెహోవా రక్షించుము, లేదా యెహోవాయే రక్షణ అని చెప్పటం అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలీలైన వాళ్ళకి ఎవరు రక్షణ ఇచ్చేది? మోషే కాదు. అక్కడ ఆ టెక్నికాలిటీ మన మైండ్ లో పడాలి. ఇచ్చేది మోషే కాదు, యెహోషువ ఇస్తాడు. యెహోషువ ద్వారా దేవుడైన యెహోవా ఆ రక్షణను అనుగ్రహిస్తాడు, ఆ విడుదల అనుగ్రహిస్తాడు, ఆ వాస్తవమైనటువంటి కణాల్లోకి తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని, అనే విషయాన్ని వాళ్ళ మనసులో రూట్ వేయడం కోసం, రాబోతున్న తరాలకు తెలియచేయడం కోసం యెహోషువ ద్వారా ఆ కార్యాన్ని జరిగించాడు. అంతే తప్ప మోషే ఇశ్రాయేలీయుల్ని తిట్టినంత మాత్రం చేత అసలే వీళ్ళు చేసిన పనులు మామూలువి కాదు. 40 రోజులు అలా సీనాయి కొండ మీద మోషే దేవునితో మాట్లాడడానికి వెడితే, దేవుడు చెప్పిన విషయాలన్నీ వ్రాయడానికి వెడితే, ఈ 40 రోజుల్లోనే మొత్తం అంతా చాప చుట్టేసుకున్నారు, నానా దరిద్రం తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళని ద్రోహులారు అనకపోతే ఏమనాలి? ఇలా మనిషి కనిపించకపోయేటప్పటికి అప్పటికప్పుడు బంగారపు దూడను తయారు చేసుకున్నారు, అప్పటికప్పుడే పూజలు మొదలు పెట్టేశారు, అప్పటికప్పుడే గంతులేయడం మొదలు పెట్టారు. మరి అట్లాంటి వాళ్ళని మెచ్చుకుంటారు ఎవరైనా? ఇదొక్కటేనా ఎన్ని చేశారు? అంతకు ముందు జరిగినటువంటి ఎన్ని ఆశ్చర్యకార్యాలు, చేశారు? మేళ్ళు అన్ని మర్చిపోయారు. మర్చిపోయారు. ఇంకో కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మాకిక్కడ కీర దోసకాయలు లేవు, మాకు మాంసం లేదు, మాకు మా శార్థం లేదు, మాకు పిండం పెట్టట్లేదని నానా గోలపడ్డారు ఆళ్ళు.
మాకు ముక్కలు కావాలి, ముక్కలు కావాలి, ముక్కలు కావాలంటే దేవుడు మోషే విసిగిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి బాబు నాకే కర్మ, నువ్వు చెప్పావు తీసుకొచ్చాను, తీసుకొచ్చినందుకు వీళ్ళు నా ప్రాణం తీసేస్తున్నారు, నేను ఏం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆహారం లేదట, నన్ను ఏం చేయమంటావు, నువ్వేం చేయకు, ప్రొద్దుటే నేను ఇస్తాను, నువ్వు కంగారు పడు. తెల్లారేటప్పటికి మన్నా మన్నా రెడీ అయిపోయింది. మన్నా అంటే అర్థం ఏంటంటే అదేమో ఏమో తెలీదు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని అనుకుంటున్నానండి. అదే దేవుడిచ్చిందే, పరలోకం నుంచి వచ్చిందే, కానీ అదేమో తెలీదు. అది ఎలా ఉందో కూడా అర్థం కానంటే ఆ రుచి అపూపమట, అపురూపమైన రుచి, తేనె వలె మధురంగా ఉంది, Yes. కొత్తిమీర గింజల్లా ఉందట. కొత్తిమీర గింజల వలె ఆకారం ఉంది ఆ, బైబిల్లో రాసి. విచిత్రంగా ఆ ఆ ఆహారాన్ని తెల్లారేటప్పుడు కురిపించి, పూరేళ్లు కావాలంటే పూరేళ్లు, మూరడెత్తు పూరేళ్లు ఇచ్చాడు. Yes. మాంసం కావాలంటే, Yes. ఇంకేదో కావాలంటే ఇంకేదో ఇస్తున్నాడు, ఇంకేదో ఏమి కావాలంటే అవన్నీ ఇస్తున్నాడు. 40 సంవత్సరాలు ఒంటి మీద బట్ట మాయక్కర లేకుండా, చిప్పులు చెప్పులు అరగకుండా అరగకుండా, వాళ్ళకి రాత్రి పగలు కాపు కాసుకుంటూ అలా అగ్నిస్తంభం, తీసుకెళ్తూ మేఘస్తంభం. ఎంత చేసినాళ్ళు. ఆ నీళ్ల దగ్గర కూడా ఎన్ని అద్భుతాలు చూసారే, సముద్రాన్ని చీల్చి అవతల గట్టుకి దేవుడు నడిపిస్తే వెళ్ళారే, ఎస్. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఆ నీడలో, వేడిలో, వెచ్చదనంలో, వెలుతురులో హాయిగా బ్రతుకుతున్నారే, 40 ఏళ్ళు ప్రయాణం చేస్తున్నారే. ఏ పురుగు ఆ పుట్ట జంతువు మెరీబా పుట్టకుండా. ఆ మెరీబా జలం దగ్గరికి వచ్చేటప్పటికి, మెరీబా దగ్గర అంటే, మెరీబా అంటే వివాదం, అక్కడికి వచ్చి మాకు ఇక్కడ నీళ్లు లేవు, మేము చచ్చిపోవాలా, మా పశువులు ఏమైపోవాలి, ఇదేనా అంటే ఒక పూట కూటి కొరకు కక్కుర్తి పడ్డ ఏషావు కంటే హీనంగా ఉన్నారు కదా వీళ్ళు. ఎస్ ఎస్. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ద్రోహులారా అనకపోతే ఏమంటాడు, ఏమన్నా పొగుడుతాడు, మెచ్చుకుంటాడు, మేలు పొందేట మర్చిపోయారు. మా బాగా తిట్టారులే అని సంబరపడతాడు. మోషే ఏమన్నా, మా బాగా తిట్టారు దేవుణ్ణి, నాకే దిక్కు లేదు, మీరు బలి తిట్టారులే, నేను కూడా మీతో పాటు కలిసి తిడతానని చెప్పి సంబరపడతాడు మోషే ఏమన్నా. కాబట్టి ఇలాంటి ఆ అనవసరపు మాటలు, అనవసరపు వ్యాఖ్యానాలు ఎవడో చేశాడు, ఎవరో ఎవరో ఎప్పుడో విశ్వాసాలు, అవి ఇప్పుడు కాదు, ఆ రోమన్ క్యాథలిక్కులు కల్పించిన విశ్వాసాలని అట్టే పెట్టుకొని వాటితోనే నేటికి నడుస్తూ ఉంటే, ఇప్పుడు క్రైస్తవుడు ఎవర్రా అంటే రోమన్ క్యాథలిక్కే క్రైస్తవుడు, మిగతావాడు ఎవడు క్రైస్తవుడు కాదని ఒప్పుకున్నట్టే. కాబట్టి లోకానికి వేళ క్రైస్తవుడు అంటే రోమన్ క్యాథలిక్ కాదు, మేము అని చెప్పండి రా అని దేవుడు అంటున్నాడు. అసలు రోమన్ క్యాథలిక్లు అంటేనే దేవునికి ఇష్టం లేదే. ఎస్. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఎక్కువ ఉంటే ఉండొచ్చు, నేనేం కాదనట్లేదు, నెంబర్ వన్ స్థానంలో వాళ్ళు ఉన్నారు. చెడ్డాళ్ళు కాదు, వాళ్ళు దుర్మార్గులు కాదు, వాళ్ళు చేసే సేవ సామాన్యమైన క్రైస్తవుడు చేయలేదు, నా కళ్ళతో నేను చూశాను. ఎవడైనా ఒక పిచ్చాడిని హోం కట్టి అందులో చేర్చుకొని, ఆ పిచ్చాడు ఒళ్ళంతా వెళ్ళేసి ఒళ్ళంతా పామేసుకుంటే ఎవడు కడుగుతాడు? ఏ పాస్టర్ గారు అన్న వెళ్ళి కడగలడా? కడగమనని చూస్తాను నేను. కానీ రోమన్ క్యాథలిక్లు కడిగారు, నా కళ్ళతో నేను చూశాను. వాడు అన్నం తినలేకపోతే వాడికి అన్నం తినిపించారు. చేతులు కాళ్ళు కుష్టి వ్యాధి వచ్చి వేళ్ళు విభూడిపోతుంటే రోమన్ క్యాథలిక్లే కట్లు కట్టారు. ఎస్. అలా చేశారు. వాళ్ళని నేను నిందించడం అంటూ వస్తే ఈ విషయంలోనే నిందించాలి తప్ప మిగతా ఏ విషయంలో నిందించడానికి మనం సరిపోం వాళ్ళతో. అంత సేవ చేశారు వాళ్ళు, కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వచ్చారు. ఎస్. ఆ సేవ చేశారు. తర్వాత లూథరన్స్ వచ్చారు, తర్వాత బ్యాప్టిస్టులు వచ్చారు, తర్వాత పెంతెకోస్తులు వచ్చారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వచ్చారు, ఇంకా ఎన్ని డినామినేషన్లు వచ్చినాయి, ఎన్ని డినామినేషన్లు వచ్చినా Yeah. రోమన్ క్యాథలిక్లు కాదు, మేము నిజమైన క్రైస్తవులను నిరూపించడం వీళ్ళ క్రైస్తవుడికి చేత కావట్లేదు. పైగా ఆ పాత చింతకాయ పచ్చడే, ఇంకా పచ్చడి మారట్లేదు, ఎప్పుడు అదే పచ్చడి. ఇక ఆ పచ్చడి మార్చుకోకుండా ఎప్పటికీ అలాగే ఉంటాను, అలాగే ప్రవర్తిస్తానంటే అది ఏమాత్రం న్యాయం? అయ్యారు దేవుని చేత మేలు పొందాక గతం మర్చిపోయి ప్రవర్తించారు అనవచ్చా? ఎవరు? ఇజ్రాయెల్. ఇస్రాయల్. మరి అంతే కదా, మరి అప్పుడు వాళ్ళని ఏమనాలి? మరి బంగారం ఏమనాలి? చేసుకున్నారంటే ఏమనాలి? అదే బంగారు దూడం చేయించుకున్నారు, ఓ పక్కన మన్నాన్ని తిన్నారు, ఇంకో పక్కన పూరేళ్ళు తిన్నారు, ఇంకో పక్కన ఏంటో సర్పపు కాటు తిన్నప్పుడు ఇత్తడి సర్పాన్ని చూసి బ్రతికారు. ఎన్ని జరిగాయి, ఇదనే కాదు ఇంకా బోర్డం చేశాడు. అంటే అండి బంగారపు దోణ చేసుకోవడం ఉద్దేశం ఏంటంటే వారి వ్యతిరేకతను చూపించారు కనుక గతం మేలు మర్చిపోయి. కనుక ఇవన్నీ ఇన్ని కళ్ళారా చూసినటువంటి వాళ్ళని మోషే తిట్టాడని, ఇన్ని కళ్ళారా చూసి, ఇన్ని అద్భుతాలు చూసి, ఇంత అనుభవించి, ఈ 40 ఏళ్లలో ఇంత చూసిన వాళ్ళని
దేవునికి వ్యతిరేక్తంగా మాటి మాటికి మారుతున్నారని కడుపుడికిపోయి ఉండబట్టలేక ఎంత మాత్రం తట్టుకుంటాడు? ఒకటా రెండా? 40 సంవత్సరాలు వాళ్ళని Yes. భరించాడంటే ఎంత సాత్వికుడైతే భరిస్తాడు? అలాంటోడికే ఒళ్ళు మండి ద్రోహులారా అన్నాడట. అనగానే దేవుడు కోపం వచ్చి, "ఛ! నా పిల్లల్ని అంటావా? నువ్వెవడివి?" అని దేవుడు మోషే, "నువ్వు వెళ్ళటానికి వీల్లేదన్నాడట." ఎంత ఒళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారండి. ఇంత ఒళ్ళు మర్చిపోవడం ఏమిటి నాకు అర్థం కావట్లేదు. అయ్యా. అంటే తిన్నది బాగా ఒంటికి పట్టి బాగా రక్తంలో కొవ్వు గాని పెరిగిపోయిందేమో. అయ్యా, ఈ ప్రశ్నలోని మనం ఇంకో ప్రశ్నగా భావించొద్దు. ఇంకొక ఆయన ఏమంటున్నారంటే, అంతకే కదా మోషే అంతటి మహాభక్తుడే పరలోకం చేరలేకపోయాడు అని ఇంకొక ఆయన అడిగారు. తీర్పు తీర్చాడు కదా! తీర్పు తీర్చాడు కదా! తీర్పు తీర్చాడు కదా! ఏమని? మోషే పరలోకం వెళ్ళలేదు అని. తీర్పు తీర్చినట్టేనా? వెళ్ళడం తీర్చినట్టేనా? మరి అది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య! ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తూ మేము నీతిమంతులమైన క్రైస్తవులం, మేము చాలా ఉత్తములం అని మనం చెప్పుకుంటే చాలా అసహ్యంగా ఉంటుంది లోకానికి. లోకానికి సత్యాన్ని చెప్పి లోకాన్ని సత్యంలోకి నడిపించండి, వెలుగులోకి నడిపించండి అని చెప్తే నేను ఎప్పుడో పాట పాడతాను. జాన్ బెలిమోరే పాడింది. ఆర్ఆర్‌కే మూర్తి గారు రాసిన పాట ఇది. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ మృత్యోర్మా అమృతంగమయ సదయా ప్రియ యేసయ్యా సదయా ప్రియ యేసయ్యా నీవే నా స్వర్గమయా నీవే నా జీవమయా నీవే నా నీతివయా నీవే నా నీతివయా నీవే నా సర్వమయా నీవే నా సర్వమయా అసతోమా సద్గమయా. ఆ మాటకి అర్థం ఏంటంటే మేము చీకట్లో ఉన్నాం. వీఆర్ ఇన్ డార్క్నెస్. లెట్ us పుట్ ఇట్ టు ద లైట్ అని చెప్పడం. మేము చీకట్లో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోకి ప్రవేశపెట్టు, వెలుగులోకి లేక వెలుగు మా మీద ప్రకాశింపచేయి అనే ప్రార్థనది. యేసుప్రభు అదే చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, Yes. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, నేను వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉన్నారు అని చెప్పాడు. ఇప్పుడు వెలుగు ప్రకాశింప చేయాలా లేకపోతే ఇంకా చీకట్లోకి తీసుకెళ్లాలా? అంటే సాతాను ఆది నుంచి కూడా క్రైస్తవ లోకాన్ని పతనం చేస్తూనే ఉన్నాడు. ఆదిలో పడింది, 3వ శతాబ్దంలో పడింది పునాది. ఏది? పతనం చేయటానికి. ఇప్పటికీ కూడా పతనం అవుతూనే ఉంది. ఇంకా అలా 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 దిగజారిపోతూనే ఉంది తప్ప మేం గొప్ప, మేం గొప్ప, మేమిది, మేమది, మేము ఇలాగ అలా అంటూ ఒకరినొకరు పొగుడుకోవడమే తప్ప యేసు ప్రభువుని మాత్రం చూపించడం నేటికి క్రైస్తవ్యంలో రావట్లేదు. ఇప్పుడు నా గొప్ప నేను చెప్పుకుంటే గొప్పే ఉంది, నా ప్రభువును గూర్చి నేను చూపించాలి. అది నా పని, నేను చేయాల్సిన పని అది. యోహాను బాప్తిస్మం ఇస్తూ ఏమన్నాడు? ఏం చెప్పాడు యోహాను? జ్ఞాపకం ఉందా మీకు? ఆయన చెప్పులు వారైనా విప్పటానికి నేను యోగ్యుణ్ణి కాదు, కాదు, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడని చెప్పాడు. ఎస్. ఆ మాట చెప్పగానే ఆయన శిష్యులు యోహాను విడిచిపెట్టి యేసు ప్రభు కూడా పోయారు. ఈయన దగ్గరుండి వెళ్ళండి వెళ్ళండి, అందుకే అందుకే అని పంపించాడు దగ్గరుండి. అంతేగాని నా పార్టీలో కానీ ఈవేళ ఎవరైనా ఒక సంఘంలోంచి 2-3 విశ్వాసులు గాని లేకపోతే ఆ డినామినేషన్ నుంచి ఒక 2-3 పాస్టర్లు గాని యువతలకు వచ్చి ఇది సత్యం అని గాని నిలబడ్డారా, వాళ్ళని దూషించడం తప్పికి వేరే పని లేదన్నట్టు తగలబడింది వేళ. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం నడుస్తున్నప్పుడు అవమానాలకు గురి కాకపోతే ఏమవుతుంది? ఈ కోణంలో నిలబడి, అంటే అన్నిటినీ కూడా దేవుని కృపను బట్టి పరిశీలనగా చూస్తూ నిలవబడి, దేవా ఏది సత్యం? నేను కొంతకాలం సేవ మానేశానండి. ఒక 2000 సంవత్సరంలో
నేను సేవ మొదలుపెట్టాను. 2000 సంవత్సరం నుంచి 2009, 8, 9 వరకు బాగానే చేశాను. అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి అందరిలాగే నేను కూడా వెళ్ళిపోయాను. అబ్బో! ఇదే నిజం, ఇదే నిజం, ఇదే నిజం అనుకుంటూ నేను కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఎక్కడికెళ్ళినా కూడా నాకందరూ నీరాజనాలు పెట్టారు. చాలా బాగుండేది. ఈ తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి, అటు విశాఖపట్నం వరకు చాలా నన్ను అశ్వరావుపేట. ఇది తర్వాతలెండి. ఇవన్నీ కూడా తర్వాత. కానీ అలా వాడుకున్నారు. అంత పిలిచేవాళ్ళు, వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని. అంతా చక్కగా బ్రహ్మాండంగా జరిగేది. అయితే ఈ క్రైస్తవ మూక నన్ను పోట్లు పడడంతో, ఆ పోట్లకి బాధ కలిగి, అవమానించబడి, ఇదేనా క్రైస్తవ్యం అంటే అని విసిరికొట్టినట్టు చేశాను సేవని. వదిలేశాను. వదిలేసి దాదాపుగా 7, 8 5, 6 సంవత్సరాలు, 7, 8 కాదు 5, 6 సంవత్సరాల పాటు బైబిల్‌ని పక్కన పెట్టేశాను. అన్నీ పక్కన పెట్టేశాను. ఇంక నేను సేవ చేయడం మానేశాను. ఎక్కడికెళ్ళి వాక్యం చెప్పేవాడిని కాదు. కానీ ప్రతిరోజు దేవుడు నన్ను విడిచిపెట్టలా, మాట్లాడుతూనే ఉన్నాడు. నన్ను మాటి మాటికి ప్రక్కలో బళ్ళెం అంటారు చూసారా? అలా గుచ్చుతూనే ఉన్నాడు. విడిచిపెట్టలేదు నన్ను. నాకు సేవ చేయటం మానేశానని పిలువబడిన నేను సేవ మానేనని ఓ ప్రక్కన దుఃఖం. కానీ ఇంకో ప్రక్కన చూస్తేనేమో ఇది పరిస్థితి. ఎందుకొచ్చింది? ఏం చెప్పినా కూడా అందరూ నన్ను నలుగురిలో అవమానిస్తున్నారు, షేమ్ చేస్తున్నారు. ఎందుకొచ్చింది నాకు ఈ బ్రతుకు అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. ఇప్పుడు ఓ రోజున టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ప్రోగ్రామ్‌లో అసలైన ప్రశ్న, సిసలైన జవాబు. జవాబు అని రక్షణ ఛానెల్‌లో ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది. ఆ ప్రోగ్రామ్‌ని నేను వేరే వాళ్ళ టీవీలో కూర్చొని చూస్తున్నా. అంటే వస్తుందని చూస్తున్నాను. చూస్తున్నప్పుడు అందులో ఒక ప్రశ్న జి ప్రకాష్ గారు జవాబు చెప్తూ ఉంటారు. గుర్తులేదు. గంటాడే ప్రకాష్ గారు తెలీదు ఓకే. నాకు. జ్ఞాపకం లేదు పర్సన్ అని నాకైతే. అనుకుంటున్నానండి. నేను కూడా విన్నా. అయితే అందులో కార్యక్రమంలో ఏం జరుగుతోందంటే, ఎవరో ఫోన్ చేసి యేసు ప్రభువు మార్కు సువార్త 11 అధ్యాయంలో యేసు ప్రభు బేతనీ నుంచి యెరూషలేం నుంచి బేతనీకి వెళుతున్నాడు గదండీ! వెళుతున్నప్పుడు దారిలో అంజూరపు చెట్టు కనిపించింది. కనిపిస్తే అంజూరపు చెట్టుని చూసి ఆయన గబగబా ఆకలేసి అక్కడికెళ్తే ఆకులు తప్ప కాయలేం లేవు. ఎందుకంటే అది పండ్ల కాలం కాదని చెప్పేసని రాసుంది. అయితే యేసుప్రభు దాన్ని చూసి పళ్ళేమి లేవు కాబట్టి, ఇక ఎన్నటికి నువ్వు ఫలించుకుందువు గాక, నీ నీ పండ్లెవరో తినుకుందురు గాక అని చెప్పేసని శపించేసాడు. అదేమిటండి? పండ్ల కాలం కాదని రాసుంది. అలా ఎలా శపించాడు? యేసుప్రభు దేవుడు గదా! ఆయన ఎందుకు శపించాడు? తెలిసుండి ఎందుకు శపించాడు అని అడిగారు. యెస్. ఏవో సమాధానాలు చెప్తున్నారు. ఏవేవో చెప్తున్నారు. ఏమిటిది? ఇలా ఉందేంటి? ఇలా తగలబడిపోతున్నారేమిటి? అని మళ్ళా ప్రార్థన మొదలుపెట్టాను. ఏడుస్తూ ప్రార్థన మొదలుపెట్టాను. ప్రయాణం చేస్తున్న ఏడుపే, ఎక్కడికైనా వెళ్తున్న ఏడుపే, ఒంటరిగా కూర్చున్న ఏడుపే, నలుగురిలో కూర్చున్నా కూడా అలా కళ్ళమ్మ నీళ్లు మింగుకుంటున్నట్టుగా గుటకలు మింగుతూ ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఏమిటి ఇలా అయిపోయింది? ఏమిటి ఇలా అయిపోయింది? దేవుడేమో నన్ను రమ్మంటున్నాడు. అయితే నాకేమిస్తావు నువ్వు? నాకు నువ్వేమిస్తావు? ఏం వరం ఇస్తావు? హ్మ్. నేను అదే అడిగాను. నీకేం కావాలి? నేను అడిగాను, దేవా అంతస్తులు గాని, ధనధాన్యాలు గాని నాకేం అక్కర్లేదు. నాకు ఏ రోజుకి ఆ రోజు సరిపడా, ఎవరి దగ్గర చెయ్యి చాచక్కర్లేకుండా యెస్. నాకు రోజు గడిచిపోతే చాలు. ఇది సాధారణమైన కోరిక. కానీ అసలు సిసలైన కోరికుంది. అదేంటంటే చెప్పు అన్నాడు. చెప్పంటే ఏం లేదు. నీ గ్రంథాన్ని సరిగ్గా అసలు ఈ ఈ దిక్కుమాలినతనంలోంచి కాకుండా యథార్థంగా నీ గ్రంథాన్ని చూసి కళ్ళివ్వు. నాకదే చాలదు. అప్పుడు ఆయన ఇచ్చిన వరమే ఈవేళ మీరు నన్ను చూస్తున్నారు. దేవుని స్తోత్రం. కనుక ఆ వరం కోసం చాలా ప్రయత్నించాను. చాలా కష్టపడ్డాను. రాత్రింబగళ్ళు మానక గ్రంథాన్ని చదివాను. హ్మ్. అలా చదివి చదువుతున్న కొద్దీ ఒక్కొక్క సంగతి అలా మారుతూ వస్తుంది. ఈ మార్కు సువార్త 11 అధ్యాయంలో పండ్ల కాలం కాదు అంటే బైబిలే చెప్తుంది. ఆ కాలంలో కూడా కాయలు కాచే గుణం దేవుడు ఆ చెట్టుకు పెట్టాడు. అకాలంలో కూడా కాయలు కాచే గుణం దానికి ఉంది. అంటే ఒకటి ఒక చిన్న పిందైనా ఉండాలి. ఉంటే దాన్ని వదిలేద్దు. లేదు, తాను పెట్టిన గుణం దానికి లేదు. అందుకు దాన్ని శపించాడని క్లియర్ గా బైబిల్లో రాసి. ఓకే. ఆ ప్రశ్న కార్యక్రమం ద్వారా టీవీలో చూసి మళ్ళీ మీరు అలా దేవుని కృపను బట్టి మళ్ళా నిలదొక్కుకోవడం. యెస్. ఈవేళ ఎలాంటి వాళ్ళు వచ్చి విమర్శించినా కూడా
చక్కగా ప్రశాంతంగా సమాధానం చెప్పగలిగే సామర్థ్యం నా దేవుడు నాకు ఇచ్చాడు. వరాన్ని అందుకు ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. బైబిల్‌లో లేని విషయాల్ని ఎప్పుడూ మాట్లాడవద్దు. ఇది Yes. కండిషనల్ గా పెట్టుకోవాలి. Yes. బైబిల్ చెప్పాలి ఏదన్నా. పరిధిని దాటకూడదు. ఇప్పుడు బైబిల్ చెప్పని దాన్ని మనం విశ్లేషించడానికి మనం ఎవరం? Yes. మనకేంటి పని? మోషే కనాన్ ఎందుకు వెళ్ళలేదంటే మనకి ఏదో అనుకూలంగా దొరికింది. ఎవరో రాసిన కామెంటరీ దొరికింది. దాంట్లో మోషే కానాన్ వెళ్ళకపోవడానికి కారణం ఇదిగో ద్రోహులారా అని తిట్టాడు కాబట్టి అని ఒక పాయింట్ భలే దొరికిందని ఎవరో నాబోటిగాడు అనడంతో అదే నిజమై కూర్చుంది. అలా అయితే అందుకే మోషే అంతటి భక్తుడే వెళ్ళలేకపోయాడని ఇంకొక అలాంటి ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వటం వల్ల ఎంతమంది భక్తి జీవితాలు నాశనం అయిపోతాయి. ఎస్ ఎంతమంది మోషే వెళ్ళలేదు నేనే వెళ్తానులే అనుకుంటాడు వీడు. అప్పుడు ఏమైపోతాడు? దేనికి పిలిచాడు ప్రభు? అలా అనుకుని అడిగాడండి. అలాంటి అభిప్రాయాలు కలగటానికి కారణం కేవలం క్రైస్తవులే. ఎస్ దీన్నే మనం దిద్దుబాటు చేసుకోవాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది అన్నది ఇక్కడ మనకి ప్రధానం. మోషే కనాను వెళ్ళలేదు. వెళ్ళాల్సిన అవసరం లేదు మోషేకి. ఈ కనాన్తో పనేమిటి? శాశ్వతమైన కనాను ఉన్నది. అసలు ఈ కనాన్తో మోషేకి పనేమిటి? వాళ్ళని ఏం చెప్పాడు? నువ్వు విడిపించి తీసుకురా, దట్స్ ఎనఫ్ అని చెప్పాడు అంతే. Yes. నిన్ను అక్కడికి తీసుకెళ్ళమని చెప్పలేదే. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చేది. అబ్రహాము సంతానానికి ఇస్తానని చెప్పాడు. ఎస్ అవునా? అబ్రహాము సంతానం భౌతికమైన సంతానానికి ఇస్తానని చెప్పాడు. ఎస్ ఇస్తున్నాడు. మోషేకి కాదు కదా. మోషే అందులో ఒకడు కాదు. అవును, అందులో ఒకడే. కానీ మోషే ప్రత్యేకించబడ్డాడు. కాబట్టి ప్రత్యేకించబడ్డ వ్యక్తికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి కదా. ఇవ్వాలండి. అందుకని ఇది నీకెందుకు మోషే? ఎందుకంటే మోషే నాన్న నాకు ఒకసారి కనపడవా? ఎవడు అడిగాడు? అబ్రహాం అడిగాడా? ఇస్సాక్ అడిగాడా? లేకపోతే ఇంకే భక్తుడని అడిగాడా? నాన్న ఒకసారి నాకు కనిపించవా అంటే అమ్మ నీ తస్సదియ్యా ఏమిట్రా బాబు, నన్ను ఇలాంటి కోరిక కోరినాడు ఇప్పుడు దాకా చూడలేదు, నువ్వు కోరావు అని ఆ బండచాట్ నుంచి నా వెనుక తట్టు చూస్తావని చెప్పాడు. అది కూడా ఏమిటి? మహిమను మాత్రమే చూస్తావని చెప్పాడు తప్ప ఆకారాన్ని చూడలేదు. దేవుని ఆకారాన్ని గాని దేవుని రూపాన్ని గాని ఏ మనుష్యుడు ఎప్పుడు చూడలేదు, చూడనేరడు అని కూడా ఉందండి. అక్కడే ఉంది. అదే అక్కడ చెప్పాడు దేవుడు, ఏ మనుష్యుడును నన్ను చూడనేరడు. నేరడు అంటే నేర్చుకోలేడు, నా వల్ల కాదు చూడటం. కాబట్టి అలా మోషేకి మహిమను చూపించాడు. మహిమను చూడగలిగే స్థాయిలో ఉన్నవాడికి ఏదిస్తే బాగుంటుంది? ఏదో ఇద్దరు మోసుకొచ్చారట, ఏమిటది ద్రాక్ష పండ్ల అంజూర పడని ఇద్దరు మోసుకొచ్చారట దండానికి. ఏదో 25 కేజీలు బరువు. అంత అంత పెద్ద ఒక గెలని ఇద్దరు దండానికి గట్టి మోసుకొచ్చారట. ఎంత పెద్దదై ఉంటది అది? అలాంటి చోటది ఏది భౌతికమైంది, అలాంటిది. మరి అసలు సిసలైంది ఎలా ఉంటుంది? లయమైపోయేటువంటి ఈ భూమి. కనుక అలాంటిది మోషే అటువంటి దానికోసం కక్కుర్తి పడేవాడు కాదు. అలాంటి మోషే ఈవేళ పరలోకంలో ఉన్నాడా లేదా? పరలోకంలో ఉన్నాడు అని మా పాస్టర్ గారు చెప్తుంటే మీరేంటి మధ్యలో ఈ వంకర మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మోషే పరలోకంలో ఉన్నాడా? ఉన్నాడనే మోషే వారు చెప్తున్నారు. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? ఒక వచనం చూద్దాం. యోధా పత్రికలో మనం ఒకసారి చదువుకున్నాం. యోధా పత్రికలో మనం ఒకసారి చదువుకున్నాం. ఏమిటది? వచనం చెప్పి చదవండి. పదకొండవ వచనం అండి. ఇది ఒకటే అధ్యాయం గనుక. అవును, 11వ వచనం. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? వారు కయీను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతురముగా చదవండి. అటువలనే వీరును కలలు పనుచు శరీరమును అపవిత్ర పరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించు. దేవుని యొక్క ప్రణాళికను నిరాకరిస్తూ దేవుని ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేస్తూ అని అర్థం అనమాట. మహాత్ములను దూషించుచు ఈ పనే చేస్తున్నారు. మహాత్ములను దూషిస్తున్నారు.
అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అయితే అపవాదితో ఈ విషయం చెప్పి అయితే అయితే ఉమ్, అయితే ఏమైతే అలా దూషిస్తూ ఈ ఉండగా పైన ఈ పైన చెప్పబడిన వ్యవహారం ఆ, అలా అలా ఉంది గనుక అలాగే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ, ప్రధాన దూత దూత అయిన అయిన మిఖాయేలు మిఖాయేలు అపవాది అపవాదితో తర్కిస్తూ మోషే శరీరాన్ని వాదించుచు గురించి తర్కిస్తూ ఎస్ వాదన చేస్తూ ఎస్ దూషించి తీర్పు తెగించకుండా తెగింపక ప్రభువు నిన్ను అంటే యెహోవా నిన్ను దించునుగాక. గద్దించునుగాక అనేను. ఎస్ వీరైతే తాము గ్రహింపని విషయాలను గురించి దూషించువారై ఆ. వివేక శూన్యమగు మృగముల వలె ఉమ్. వేటిని స్వాభావికముగా ఎరుగుదురు ఉమ్. వాటిని బట్టి ఉమ్. వాటిని బట్టి తమ్మును తాము నాశనం నాశనం చేసుకొని చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ. ఇలాంటి ఈ మోషే శరీరాన్ని గురించి మిఖాయేలు వచ్చి ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు వచ్చి అక్కడ వాదన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే గతంలోనే ఒకసారి మనం చెప్పుకున్నాం. చాలా సింపుల్. 2 కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రికలో సాతాను 2 కొరింథీ పత్రికలో అండి. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచుండగా Yes. వాని పరిచారకులు వెలుగు పరిచారకుల వేషం ధరించుకోవడం మన కనులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే సాతాను ఎవరంటే వెంటనే చటుక్కుననే మాట సాతాను వెలుగుదూత. కాదు, సాతాను వెలుగుదూత కాదు, వెలుగుదూత వేషం ధరించుకున్నదని. అంత స్పష్టంగా ఉన్నా కూడా సాతాను వెలుగుదూత. వెలుగుదూత అంటే ఎవరు? సాతాను. గబుక్కుని తెగించి మాట్లాడటం, తెగించి తీర్పు తీర్చడం. ఎవరిచ్చారు ఈ అధికారం క్రైస్తవుడికి? నాకు అర్థం కాదు. ఎందుకు ఇలాగా లేని పరిస్థితిని కల్పించుకొని నాశనాన్ని కొని తెచ్చుకోవడం? మిఖాయేలు కూడా సాతాన్ని దూషించలేదు. ఎందుకు? వాడికి తీర్పు తీర్చలేదు. ఎందుకు తీర్చలేదు? ఎందుకు తీర్చలేదు అంటే అసలు సిసలైన తీర్పు నీకుంది, అది నాకు తెలుసు. Yes. కాబట్టి నేనెందుకు తీర్పు తీర్చాలి? నా ప్రభు దగ్గర, నా దేవుని దగ్గర నేనెందుకు చిన్నబుచ్చుకోవాలి? కాబట్టి నాకు అక్కర్లేదు ఆ పని, ఆయనే చూసుకుంటాడు బాబు. నీ సంగతి ఏంటి? ఆయనే చూస్తాడు. అయ్యో వారికి నీ శ్రమ. మంచి నీకెంత శిక్ష వేయాలో, నిన్ను ఎలాగ చూడాలో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. Yes. కాబట్టి ఆయన చూసుకుంటాడు నాన్న, ఇక నువ్వు తప్పుకో, ఇక చాలు ఇక్కడికి అని చెప్పి ఆ సాతాను అవతలకి గింటి మోషే శరీరాన్ని స్వాధీనపరచుకుంది. Yes. అంతే కదా? అంతే అర్థం. మరి కాబట్టి 11వ వచనం కూడా చూద్దాం. అక్కడ చూస్తే ద్వితీయోపదేశ కాండంలో చూస్తే ఏముంటుందంటే మోషే శరీరం ఎక్కడుందో నేటి వరకు కనుగొనలేదు. ఎందుకని అంటే ఆ మోషే గెటప్ వేసుకుంటే, ఉదాహరణకి సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సమూయేలుని రప్పించినట్టు ఉంటుంది. సమూయేలు వచ్చాడా? ఉమ్. సమూయేలు గెటప్ వేసుకుని ఇంకెవడైనా వచ్చాడా? సమయాలు గెటప్ వేసుకుని కానీ స్పష్టంగా సమూయేలే వచ్చాడని చచ్చిపోతున్నాం. మనకి ఇదేమి జాడ్యం నాకు అర్థం కావట్లేదు. ఎస్ సమూయేలు వస్తే సమూయేలు అంత నీచుడు లేడుక, నీచుడు సమూయేలు అక్కడ. ఇలా అన్నానని క్రైస్తవులందరూ నా మీద ఉగ్గురులైపోతారు, మండిపోతారు నా మీద. సమూయేలు రావడం ఏమిటి? సమూయేలు ఎలా వస్తాడు? అంటే అక్కడ సౌలుకి జరగబోయే కీడు గురించి. అవును, దయ్యం చెప్పదా? నువ్వు దయ్యాల దగ్గరికి వెడుతున్నావు కదా, ప్రవక్తల ప్రవచనాన్ని ఇంకొకటని పరిగెడుతున్నావు కదా. అక్కడికి వెళితే నీకు మేలు జరుగుతుందని, నీకు ఏదో అయిపోద్దంటేనే కదా నువ్వు వెళుతున్నావు. Yes. నువ్వు చచ్చిపోతారంటే అడతావు వాడి దగ్గరికి. వెళ్ళరు. నువ్వు రేపొద్దున్న నువ్వు బండి మీద వెళ్తుంటే ఎదురు బస్సు వచ్చి నీ గుద్దేస్తుంది, నువ్వు రోడ్డుకి అప్పడంలో అంటుకుపోతావు అని నీకు చెప్పాడానికి ఏ ప్రవక్త నువ్వు వెడతావా? వెళ్ళరు. ఇక ఇదేం ప్రవచనం, చిచ్చి ఇదేం ప్రవక్త అనుకుంటూ పోతావు నువ్వు. ఎస్ వెళ్ళం. నీకు డబ్బు సంచి దొరుకుద్దంటే వెళ్తాం. ఏమిటి ఈ కర్మ ఏమిటి నాకు అర్థం కాదు. వచ్చాడట సమూయేలు, చెప్పాడట నువ్వు దేవుణ్ణి విసర్జించావు, నువ్వు మట్టి కొట్టుకుపోతావు అని చెప్పాడట. అదిగో చెప్పాడు కదా, నిజంగానే చెప్పి అదే జరిగింది కదా. అవును, జరిగింది అదే కాదంటలేదు. కానీ వచ్చింది సమూయేలా కాదు. కర్ణపిశాచి పిలిస్తే వస్తాడా? సమూయేలు రాగానే నేను వచ్చేస్తున్నాను మహాప్రభు అని కర్ణపిశాచికి లోబడి వస్తాడా? ఇంగిత జ్ఞానం లేకుండా పిచ్చాచి టీం కాదు కదండి సమయాలు. టీం వేరు కనుక ఆయన సమూయేలు వినడా? ఆ టీంలో లేడు కాబట్టి ఇలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మోషే పరలోకంలో ఉన్నాడా?
అన్న దాన్ని మనం ముందు తెలుసుకోవాలి. దీనికి పరలోకం అంటే ఏమిటి? ఇందులో నా ప్రశ్న. నేను చెప్తారా మరి? దేవుడుండే నివాస స్థలం అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకోవద్దండి. బైబిల్‌లో మనకి చెప్పాలి. బైబిల్ ఇదే ప్రకారంగా అయితే ఇదే తెలుసు. నేను ప్రతిసారి బైబిల్ చెప్పకుండా ఏది మనం మాట్లాడడానికి వీల్లేదు. అంటే కొన్ని వచనాల్లో మరి పరలోకమందున్న దేవుడు అని ఉంది కదండి. హ్మ్. పరలోకం ఎక్కడుంది? ఏమిటి పరలోకం? నేను అదే అడుగుతుంది. పరలోకం అంటే ఏమిటి అన్నాను నేను. ఇల్లంటే ఏమిటి? అంటే మీరేదో చెప్తారా? 4 గోడలు, ఒక డజన్ కిటికీలు, 8 ద్వారబంధాలు చెప్తారా లేదా? 9 పిల్లర్లు, 11 పిల్లర్లు, అంతే. పైన స్లాబు, లేకపోతే రేకుల షెడ్డు ఏదో చెప్తారు కదా! అలా పరలోకం అంటే ఏమిటని అడుగుతున్నాను. దేవుడుండే చోటు, ఇల్లంటే నేనుండే చోటు అంటే కుదరదు. మీరొక్కళ్ళే ఉన్నారా? మీ భార్య ఉంటుంది, మీ పిల్లలుంటారు, మనవళ్ళుంటారు, ఎందరుంటారో అందరూ కలిస్తే ఇల్లు అవుతుంది. హ్మ్. అంతే కదా! అవునండి. పరలోకమందు నివాసి అయినటువంటి పరలోక నివాసి అయిన దేవుడు అని వర్ణించాడు. అంతేకాకుండా దేవుడు పరలోకమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండాలని చెప్పడం చూస్తున్నాం. అసలు పరలోకం అంటే ఏమిటంటున్నాను నేను. పోనీ అది ఎక్కడుంది అలా చూస్తే? దేవుడు ఆకాశం ముందు ఉన్నాడని ప్రసంగి 5:2లో ఉంది. అవునండి, ఆకాశం ఉన్నాడు అన్న మాట ఇక్కడ ఒరిజినల్ గా రాసేసారు. మిగతా అన్ని చోట్ల పరలోకం అని రాశారు, ఇక్కడ మాత్రం ఒరిజినల్ గా ఉన్నదన్నట్టు రాశాడు. ఆకాశం అందున్నాడు. ఆకాశం అంటే ఏమిటి? ఆకాశం అంటే ఏమిటి? ఏమోనండి, ఇలా మీరు ప్రశ్నిస్తే మా వల్ల కాదంటారు, అంతేనా? రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం మొదటి గ్రంథం, మొదటి రాజుల గ్రంథము చెప్పండి. 8:39, 41 చదువుకుంటున్నాం. చదవండి. రాజుల మొదటిగా 8వ అధ్యాయం 39, 40. ప్రతి మనిషి యొక్క హృదయం నీవు ఎరుగుదవు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలం ముందు విని క్షమించి. ఏంటండి? ఆకాశమును నీ నివాస స్థలం ముందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవక్తను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము. నరపుత్రులు అందరు దేవుడు నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు. ఆకాశము అను నీ నివాస స్థలం కదా. ఇప్పుడు ఆకాశం అంటే ఏంటని అడుగుతున్నాను. నివాస స్థలం తర్వాత చూద్దాం. ఆకాశం అంటే ఏమిటని అడుగుతున్నాను నేను. పరలోకం అంటే ఏమిటని అడుగుతున్నాను. గమనించారా? ఆకాశము అనే మాటకి అర్థం గ్రీకులో ఏమని ఇచ్చాడంటే, అది ప్లూరల్లో ఉంది. ఆకాశములు హిబ్రూలో కూడా ప్లూరల్లోనే ఉంది. షామియాం, హిబ్రూలో షామియాం. షామియాం అంటే ఆకాశములు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను చేశాడు. ఓకే, ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడు అంటే ఆకాశములలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అసలు దేవుడు ఎలా ఉన్నాడు? నీకు ఇంకొక రిఫరెన్స్ కూడా ఇప్పుడే చదవాలి మరి. చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరము కట్టించుటకైనను నేను ఏమాత్రపు వాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. అంటే ఇక్కడ ఆకాశం మహాకాశములను ఆయన పట్టజాలు అని ఉన్నారు కదండి. మరి ఇదేమిటండి? పట్టజాలం అంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటి? అది సరిపోయి అక్కడ ఉండడని. ఉండడనా? పట్టజాలని అంటే అది ఆయనకి సరిపోదు. ఉదాహరణ చెప్తాను చూడండి. ఇల్లు ఇరుకైపోయిందండి అంటాం, అంటే పట్టదని సరిపోవట్లేదని, మా సామాన్లు పిల్లలకి సరిపోవట్లేదు. పట్టజాలని అంటే అంతకంటే కూడా అని చెప్పడం కదా. అతిశయోక్తి కదా. బాగా పెద్దది కావాలని కదా. ఇల్లు ఎందుకు మారేది అంటే సరిపోవట్లేదని. మాట చూడండి, కీర్తన గ్రంథం 19 చూడండి.
ఆయ్. ఉమ్, చదవండి. 1వ వచనం అండి. ఉమ్, ఆకాశములు ఉమ్. దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను ఆకాశములు దేవుని దేవుని మహిమను వివరిస్తున్నాయట. ఎస్ ఓకే, అంతరిక్ష ఏం వివరిస్తున్నాయి? అంతరిక్షము ఏం ఆయన ముందు ఇది చెప్పండి, తర్వాత అంతరిక్షం దగ్గరికి వెళదాం. అసలు మొదలు పెట్టింది మానేసి ఆ చివరి తోక పట్టుకుంటానంటే ఏం లాభం? ఆకాశములు కూడా దేవుని మహిమను వివరిస్తున్నాయి. ఏం వివరిస్తున్నాయి? ఆ మహిమ అంటే ఏమిటి? అక్కడ మహిమను గుర్తించాలి కదా మనం. మహిమను గుర్తించలేకపోతున్నాం, ఎదరికి దూకేస్తాం. మనం ఇప్పుడు దూకేస్తే ఈ మహిమ ఏమిటో తెలీదు. ఉమ్, ఆకాశములు అంటే అక్కడ ఏమిటి అవి? ఆకాశములు లు అంటే ఒకటి కాదనమాట, ఒకటి కాదనమాట. రెండవ ఆకాశములకు కొనుక్కోబడినో, మూడవ ఆకాశములకు కొనుక్కోబడినో నేను ఎరుగను అన్నాడు. ఇప్పుడు ఎన్ని ఆకాశాలు ఉన్నాయని? ఆకాశములు దేన్ని అంటున్నావు? ఇదంతా కలిపి ఒక పాలపుంతని, ఉమ్, ఇలాంటి పాలపుంతలు Galaxy. కొన్ని కోట్లున్నాయని, ఉమ్, అంటే ఒక గెలాక్సీ అని, ఆ గెలాక్సీలు కొన్ని కోట్లున్నాయని, ఆ గెలాక్సీలన్నీ కలిపి ఒక ఆండ్రమెడా అని, ఆండ్రమెడా లాంటివి ఎన్నో ఉన్నాయని, అవన్నీ ఆండ్రమెడాలన్నీ కలిపి ఇంకొక మెడని, ఆ మెడ మీద ఇంకొక మెడని, ఆ మెడ మీద ఇంకొక మెడని, ఇవన్నీ కలిసి అలా సూర్యుడి కంటే కూడా ఒక 1.3 మిలియన్ టైమ్స్ ఎక్కువైనటువంటి నక్షత్రం స్టీఫెన్సన్ అని ఈ మధ్యనే కనుక్కున్నారట, అదొకటి ఉందని, ఇలాంటివి ఎన్నో ఉన్నాయని ఆకాశంలో అలా చూసి శాస్త్రవేత్తలు నోరెళ్ళబెడుతున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది, అది కూడా కాంతి వేగంతో ప్రయాణం చేస్తే. ఎస్ కాంతి వేగముతో. కాంతి వేగం అంటే పర్ సెకండ్ 10⁸. ఉమ్, 10⁸ స్పీడ్ తో వెళ్ళగలగడం అంటే చిన్న మాట కాదు. ఎస్ సరిగ్గా 9 సెకండ్ల ఆ వేగంతో వెళ్ళగలిగితే చంద్రుడి మీదకి వెళ్ళిపోతాం. 9 సెకండ్లు వెళ్ళిపోతాం. అంత అంత వేగం ఏది మనిషి అందుకోగలడా? ఉమ్, ఎంత అద్భుతమైనటువంటి సృష్టి అలా ఆకాశంలో కనిపిస్తుంటే దాన్ని అంతటినీ కలిపి ఆకాశములు అంటున్నాడు. అలాంటిది ఎంత ఉందో ఒకసారి ఆ వీడియోస్ కనుక మనం చూస్తే యూట్యూబ్ లో వాటిలో ఏమిటి స్పేస్ టెక్నాలజీ, స్పేస్ అంటే ఏంటని అడిగితే ఆ యూట్యూబ్ చెప్తుంది. అలాగ తీసుకెళ్లిపోతుంది. ఆ నక్షత్రాలు, రాశులు, గెలాక్సీలు, ఏవో మేఘాలు కమ్ముకున్నట్టుగా ఉన్న ఆ వాతావరణం, అది అంతా చూసి ఆశ్చర్యపోవాలి. మన కన్నులు అలాగా ఏదో 3D యానిమేషన్ చూసినట్టు అయిపోతుంది. అంత అద్భుతం ఆకాశంలో ఉంది. అంత అద్భుతం ఆకాశంలో ఉంటే ఉమ్, అంతటినీ కూడా ఉమ్, అంతటినీ కూడా ఆవరించి ఎవరైనా ఉండగలిగితే ఉమ్, ఎవరతను? ఎవరతను? ఇన్ని వేల కోట్ల 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 కిలోమీటర్ల అవతల, మైళ్ళ అవతల, కాంతి సంవత్సరాల దూరంలో కనవ ఉంది అని చెప్పుకుంటున్న అక్కడ కూడా ఉండగలిగితే ఎవరు? దేవుడు. ఎలా ఉన్నాడట? ఆవరించి ఉన్నాడట. చెప్తుంది కదా, ఆవరించి ఉండడం అంటే ఏంటండి? ఉదాహరణ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఉమ్, భూమి గుండ్రంగా ఉంది, అవునా? ఆయ్. వింటున్నారా? ఉన్నాను. ఓకే. భూమి గుండ్రంగా ఉంది. ఆ. ఇందులో ఒక 70-75% వరకు నీరే ఉంది ఎస్ 3/3 అండి. 75 ఒక ఒక భాగం మాత్రం మట్టుకు భూమి ఉంది, నేల ఉంది, మిగతా అంతా కూడా అని శాస్త్రజ్ఞులు అది శాస్త్రవేత్తలు వాస్తవేనండి. ఆ. అయితే ఇలా ఆవరించి ఉన్న నీళ్లు ఉన్న ఈ గుండ్రటి బంతి ఆకారం అసలు నీళ్లు పోస్తే అసలు గుండ్రంగా అవ్వవు. అలాంటిది గుండ్రటి ఆకారం దానికి ఎలా వచ్చింది అంటే, ఈ మధ్యన కొందరు వెర్రెత్తిన వాళ్ళు బయలుదేరారు. ఏదో వేపకాయ అంత వెర్రి కాదు ఇది, ఇంకా పెద్దదే, తాటికాయ అంత వెర్రి అన్నమాట, ఇంకా ఎక్కువే ఉంటుంది. అలాంటి వెర్రితో బయలుదేరిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక శాస్త్రవేత్తని భూమి గుండ్రంగా ఉందన్నాడని చంపేసింది క్రైస్తవులే అంటున్నారు. క్రైస్తవులు చంపలేదు బాబు, మీకు దండం పెడతాను, క్రైస్తవులు చంపలేదు. అసలు ఇప్పుడున్న క్రైస్తవులకి దానికి సంబంధం లేదు, అది తెలుసుకోండి. మొట్టమొదట రోమన్ క్యాథలిక్స్ చంపారు వాళ్ళు. రోమన్ క్యాథలిక్స్ ఇలాంటి పనులు చేసింది. బైబిల్లో బలపరుపుగా ఉందని రాస్తుంది, నువ్వేమిటి మధ్యలో మొదలెట్టావని చెప్పి వాళ్ళు చంపుకున్నారు. అలాగే ఉంటుంది కూడా, నలుదిక్కుల అన్నప్పుడు 4 కార్నర్స్ ఆఫ్ ద ఎర్త్ అని రాస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో. 4 కార్నర్స్ అంటే 4 మూలలు అని అర్థం కదా కదా.
ఎవరండి మీకు భాష నేర్పించింది? ఎవరండి మీకు భాష నేర్పించింది అసలు? భాష తెలుసా మీకు? ఏ సందర్భంలో ఆ పదం ఎలా ఉపయోగపడద్దో నేను చెప్తాను. ఒకటి చెప్పండి. ఎవరు చెప్తారో నేను చెప్తాను. చెప్పానండి. ఈ ఉత్తరం ఈ ఉత్తరం దిక్కును నేను ఉత్తరం పెట్టాను. 2 మాటలు ఒకటే. ఉత్తరం దిక్కున ఉత్తరం పెట్టాను. 2 మాటలు ఒకటే. కాదని నిరూపించండి, మీరు చూస్తాను నేను. 2 పదాలు ఒకటే, కానీ అర్థం ఎందుకు మారింది? ఏ గాడిదండి చెప్పింది ఇలాంటి భాష? కడుపు మండి అడుగుతున్నాను ఈ మాటను నేను. ఇలాంటి భాష మీకు తెలియకపోతే తెలుసుకోండి, భాష నేర్చుకోండి, ఇబ్బంది ఉండదు. తెలీదు. ఒకే పదం చెప్పు. చెప్పు. ఏ చెప్పు? కాలు తీసుకునేదా మాట? ఆన్సర్, జవాబు చెప్పు అంటే జవాబు చెప్పమంటున్నాడు. అడుగుతున్న దానికి చెప్పు. చెప్పేసుకున్నావా చెప్పు అంటే చెప్పులు ఉన్నాయా లేదా అని దాని అర్థం. ఏమిటండి ఒకటే మాట ఎందుకు మారింది అంటున్నాను నేను. అర్థం, ఆ మాటకి అర్థం ఎందుకు మారింది అంటున్నాను. ఆ ప్రయోగంలో ఎందుకు అర్థం మారిపోయింది అంటున్నాను నేను. ఇంకా ఎంతకాలానికి డెవలప్ అవరా? మార్చుకోరా? ఇలాగే ఉంటారా? భాష మీద ఒక ప్రయోగాన్ని పట్టు సాధించరా? ఎవరేం చెప్తే అదే అదే నిజమైపోతుంది, ఇంకా దొరలేదే అయిపోతుంది. మరి అప్పుడు ఎంత అపరాధం చేసిన వాళ్ళు అవుతాం. అక్కడ ఉన్నది ఏమిటంటే 4 కార్నర్స్ ఆఫ్ ద ఎర్త్ అన్నది 4 మూలలని కాదు అర్థం. మూలంగా మొట్టమొదట కార్నర్ అనే మాటని బైబిల్లో వాడడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే మూల కాదది, దిక్కు. 4 దిక్కుల, తెలుగులో బాగానే ట్రాన్స్లేట్ చేశారు. అది 4 దిక్కుల అని రాశారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది చూసావా అని పీక్కుంటాడు వీడు. ఏం చేస్తాం? మన కర్మ. మూలము, మూల అంటే మూలము. మూల అంటే ఇంటికి మూల అనుకుంటాం కాదు, గదికి లేకపోతే ఊరికి మూల అనుకుంటాం, శ్మశానానికి మూల అనుకుంటాం, గదికి మూల, ఏదో మూల. మూల మనం పెట్టాం కాబట్టి ఎవరినో ఆయన గారు అక్కడ ఉన్నాడని నువ్వు అనుకుంటావు కాబట్టి నువ్వు అనుకునే ఏడిపోయి నువ్వు ఏడుస్తావు. ఏడు, నిన్ను ఎవడొద్దన్నాడు. కానీ నీ ఏడుపు నీ అవతలవాడి మీద రద్దుకు. ఆ మూల వేరు ఈ మూల అంటారు కదా, కుట్టేవాడి చేతికి కుడి వైపునాను, ఏడ్చేవాడి చేతికి ఎడం వైపునాను, ఏడ్చేవాడి పక్కన ఎడం చేతి పక్కన ఉండకూడదు అంటారు. అంటే అది తీసి ఇలా బాడేస్తాడు మాకు అలా ఉంది ఈ వ్యవహారం అంతా అలా ఉంది. అట్లా ఈ భాషని తెలుసుకోవాలి. ఇది తెలియని వాళ్ళు ఇలాంటి పనులు చేశారు. అది నేను అంగీకరించటం లేదు. అది నేను వాళ్ళు చేశారు కాబట్టి అది నేరమే. అది ఎవరైతే అంటే చేసాడు మొత్తం మీద. కానీ క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడైతే ఆ పని చేయదు. ఇలాంటి అపోహల మధ్య బైబిల్ చదువుతున్నాం. అర్థమైందండి? మోషే శరీరాన్ని గురించి అపవాది తర్కిస్తూ ప్రభువే నిన్ను గద్దిస్తాడు నాన్న అంది. కనుక ఆకాశములు అనే మాటలో ఉన్నాం మనం. ఆకాశములు అంటే ఎంత ఉంది, లు అని ఎందుకు అన్నాడంటే ఎంత ఉందో చూడాలి, దాన్ని అది ఎంత విస్తరించిందో చూడాలి. అంత విస్తరించిన దాన్ని మనం కనిపెట్టాలి. అందులో ఉదాహరణగా భూమి గుండ్రంగా ఉంది, నీళ్లు గుండ్రంగా ఉండవు. అలా ఉండేట్టు ఎవరైనా చెయ్యాలి, మూట కట్టాలి ఎవరైనా. సామెతల గ్రంథంలో మనం ఒకసారి చదువుకున్నాం. నీళ్లు బట్టలో మూట కట్టిన వాడెవడు? భూగోళమును నివాస యోగ్యముగా సిద్ధపరిచినప్పుడు యోబు నువ్వు ఉన్నావా అని అడిగాడు దేవుడు. దేవుడు సిద్ధపరిచాడు, భూమిని గుండ్రంగా సిద్ధపరిచాడు. బైబిల్లోనే ఉంది ఆ మాట. ఓకే, కాబట్టి ఇలా ఈ అపోహల మధ్యలోంచి బయటకు రావాలి. ఈ నీళ్లు, ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లు, భూమి దాదాపుగా గంటకి 16,000 మైళ్ళు ఆ మాత్రం తిరుగుతుంది స్పీడ్ తన చుట్టూ తాను. ఈ స్పీడ్ లో నీళ్లు ఉంటాయండి, చెల్లా చెదిరైపోతాయి. బిందులో వేసి బండి మీద ఆటో మీద వెళ్తే చల్లా చెదిరైపోతాయి. బిందె ఇంకా పోనీ బిందె, దానికి ఏదో షేప్ ఉంది, ఇది గుండ్రంగా ఏమీ లేదు, దీనికి ఏమీ లేనిది అలాగా ఆ గాలిలో ఎలాడుతుంటే ఆ గాలిలో వేలాడుతున్న దానికి మళ్ళీ దానికి రొటేట్ అవడం కూడా 16,000 మైళ్ళు స్పీడ్ తో తిరుగుతుంది. ఈ స్పీడ్ తో తిరుగుతున్నప్పుడు నీళ్ళు అసలు ఉంటాయా? ఒక చుక్కన్న నిలబడద్దా? ఆ అద్భుతం ఎవడు చేస్తే అది ఒలిగిపోకుండా ఆవరించుంటే
అర్థజాలని దేవుడని అర్థం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయంటే అర్థం అది. అలా ఆవరించున్నాడు ఆయన. వాటన్నిటినీ కూడా పట్టుకున్నాడు. పట్టి ఉంచాడు అలాగా. అలా ఉండేటట్టు చేశాడు వాటికి ఏర్పాటు. కాబట్టి దేవుడు అంటానికి ఆకాశములు అనే విషయాన్ని ప్రస్తావనకి తెచ్చాడు బైబిల్. అర్థమైందండి? ఇలా భాష ఉంది. ఈ భాషను మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు మోషే పరలోకం వెళ్ళాడా లేదా అన్నదానికి ఒక కీ నోట్ లాంటి వచనం చూద్దాం. అయ్యగారు ఇంతకీ మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్నకి మేము అనుగు చెప్పలేకపోయాం కాబట్టి మీరు జవాబు చెప్పట్లే, మళ్ళీ కంటిన్యూలోకి వెళ్తున్నారు. మరి మూడో ఆకాశం అని కూడా ఉంది కదండి. ఇప్పుడు ఇంతకీ పరలోకం ఎక్కడుందని అడుగుతున్నారు మీరు. అదేనండి. అది మరి మీరు ఇంతకీ చెప్పకుండా మరి టాపిక్ మీకు అర్థం కాలేదు. మీరు ఏదో ఏదో ఆలోచనలో ఉండి లేదండి, ఏమీ ఆలోచన లేదు. ఏమిటంటే ఆకాశములు అన్నాడు కదా, నువ్వు అన్నాడు. ఎంతుంది ఇదంతా చూస్తే కొన్ని వేల కోట్ల కాంతి సంవత్సరాల దూరం ఉంది ఇదంతా ఆవరించున్నాడు ఆయన. దాన్ని ఆకాశములు అంటున్నాడు. అవును, అది బైబిల్ భాషలో పరలోకం అంటుంది. అది చెప్తున్నాను నేను ఇందాక నుంచి. షామియాం అంటే ఆకాశములు, మా యురేనియన్ అంటే ఆకాశములు అడిగాను. కాబట్టి ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్ అన్నమాట. బైబిల్ టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీని అలాగే చూడాలి. దేవుడు అంతా ఆవరించున్నాడు అంటే ఎక్కడున్నాడు? దేవుని ఘనతను చెప్పడానికేమో పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నాడని చెప్తున్నాడు. అంటే ఇలా ఉంటుంది సుమా, ఆయన ఒక రాజు సుమా, ఆయన ఒక రాజరికం చేస్తాడు సుమా, ఆయన ఒక ప్రభుత్వం చేస్తాడు సుమా అని చెప్పడానికి ఇదంతా పరిచయం అంతే. అంటే అయ్యారు పరలోకం మూడో ఆకాశం పైన ఉందని భావించవచ్చా? మూడో ఆకాశం అంటే ఏమిటంటున్నాను నేను? ఆకాశం అంటేనే ఎంత ఉంది. ఇప్పుడు ప్లూటో చుట్టూ ఒక ఆకాశం ఉంటుంది, భూమి చుట్టూ ఒక ఆకాశం ఉంటుంది, యురేనస్ చుట్టూ ఒక ఆకాశం ఉంటుంది, ఇంకా ఏవో గ్రహాలు ఉంటే వాటి చుట్టూ ఒక ఆకాశం ఉంటుంది. దీనంతా ఏమిటి అంటే మూడో ఆకాశం అనే మాటకు అర్థమే ఖాళీ. ఈ ఖాళీ అంతట్లో ఆవరించున్నది ఎవరు? సర్వశక్తివంతుడైన యెహోవా. అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. మరి మూడో ఆకాశం అని ఎందుకు వాడాడు అంటే ఆ లెవెల్ చెప్తున్నాడు. దేవుని ప్రభావం చెప్తున్నాడు. ఆయన మహత్తు ఎంత దూరం వ్యాపించిందో చెప్తున్నాడు. అంటే అలాంటిదేనండి మధ్యాకాశం. ఇక్కడ మధ్యాకాశం అని అనుకోవద్దండి. మధ్యాకాశం అనే మాట బైబిల్లో లేదు. మధ్యాకాశం అని ఎందుకు అన్నారంటే అదొక కారణం ఉంది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్తాం కాబట్టి దాన్ని మధ్యాకాశం అన్నారు. ఆ భావంలో అది అలా ఉంచుతాం. కాబట్టి ఇక్కడ ఈ టెర్మినాలజీని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ పరలోకము లేదా ఆకాశములు అన్నవి ఎక్కడున్నాయి? దేవుని ఆవరణలో ఉన్నాయి. దేవుడు అలా ఆవరించున్నాడు అనుకోండి, ఇదంతా ఆకాశములు. అందులో భూమి ఒక చిన్న నలక లాంటిది. ఇలాంటి నలకలు కొన్ని కోట్లు ఉన్నాయి, అలాంటి కోట్లు కొన్ని ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ అలాగా ఆవరించున్నాడు. దానికి అలాగా సెటరేట్ చేసి ఉంచు. ఓకేనా? దీన్ని బైబిల్ పరలోకం అంటుంది. ఎందుకంటే భూమి మినహా ఆకాశము పరలోకం. ఓకే, ఇప్పుడు ఒక కీ నోట్ వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆఖరి నుంచి పైకి ఒక వచనం పైకి చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆఖరి నుంచి పైకి ఒక్క మాట చదవండి. హెబ్రీ 11 ఆఖరి ముక్క అండి. ఆఖరి ముక్కకు ఒక్క వచనం పైన చదవండి. 39 అండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను. తమ విశ్వాసము ద్వారా వీరందరూ ఈ 11వ అధ్యాయం అంతటిని అక్కడికి తెచ్చుకోవాలి. ఎవరెవరు ఉన్నారు అందులో? వీరందరూ అంటే ఎవరెవరు ఉన్నారు? మరి అవన్నీ చదువుకుంటూ కూర్చోడానికి మరి సమయం సరిపోదు కదా. అదంతా చదవలేం కదా అధ్యాయం అంతాను. ఎవరెవరు ఉన్నారు టూకీగా చెప్పండి. హెబెల్ ఉన్నాడు, నోవహు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు,
మోషే ఉన్నాడు. ఉమ్, అబ్రహాం ప్రస్తావన 2 సార్లు ఉంటుంది, మోషే ప్రస్తావన 2 సార్లు ఉంటుంది. ఉమ్, అదే అధ్యాయంలో. ఉమ్, ఇది ఒక విశేషం. ఉమ్. ఏమండి? మోషే ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఏలియా సమూయేలు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నారు. ఆ? ఆ, యెఫ్తా ఉన్నాడు. ఉమ్. ఇలా ఎందరో ఉన్నారు. అక్కడే మనకి కనిపిస్తుంది 11 అధ్యాయం. అదేలేండి, అది ఇంకా ఏమని తర్వాత చదువుకో. చెప్పుదును, ఇంకా ఏమని చెప్పుదును? అవును. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, Yes. ఇలా ఎందరో కనిపిస్తున్నారు. ఈ ప్రవక్తల గురించి ఉంచడానికి సమయం చాలదు. Yes. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, నీతి కార్యాలు చేశారు అని చెప్తూ వాళ్ళందరూనట వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవించలేదు. మోషే ఇందులో ఉన్నాడా? మోషే ఇందులో ఉన్నాడా లేదా? ఉన్నాడు. మోషే ఇందులో ఉన్నాడా? ఎందులో? ఈ విశ్వాసుల జాబితాలో. వాగ్దాన ఫలం అనుభవించబోయే వారిలో ఉన్నాడా? అనుభవించేసిన వారిలో ఉన్నాడా? అనుభవించబోయే వారిలో ఉన్నాడు. మరి టెర్మినాలజీ ఎందుకు ఎగ్గొట్టారు? అనుభవించారండి. ఇంకానే ఇంతవరకు ఎవరు పరలోకపు అనుభవాన్ని సంపూర్ణత ఇంకొక మాట చూపించాలండి మీకు. పరలోకాన్ని చూసిన వాడే లేడు. అది ఎక్కడ అనుభవించేస్తారో. ఆహా, అలా అనుకోవద్దు. ఆయ్. అలా ఎందుకు వచ్చింది అన్నమాట? పరలోకం చూసిన వారు ఎవరు మరి? పరలోకం చూడటం ఏంటి? ఓపెన్ అవ్వలేదు. తీసుకెళ్తే కదండి చూసేది. అవును, ఇంకా ఏ మనిషి ఇంకా చూడలేదు. ఒక్క మనుష్య కుమారుడు తప్ప. ఒక్క మనుష్య కుమారుడు తప్ప. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అదే రీతిగా వచ్చాడు, అక్కడికే వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళా వస్తాడు ఆయన. వచ్చినప్పుడు మనందరికీ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాలు. మనిషి బ్రతకాలంటే భూమి కావాలి. దాన్నే పరలోకం అని బైబిల్ అంటుంది. ఇది చాలా సార్లు చెప్పాను. దాన్నే పరదైసు అని కూడా అంటాము. పరదైస్ అంటే అదేదో చచ్చిపోయిన వాళ్ళు ఉండే చోటని, అక్కడ ఉంటారని. వీళ్ళందరినీ యేసుప్రభు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాసిన ప్రకారంగా చెరగా పట్టుకుపోయింది. అక్కడికి వెళ్ళి చచ్చిపోయాక యేసుప్రభు మరణించాక పాతాళంలోకి వెళ్ళాడని, ఆ చెరను పట్టుకొని వీళ్ళందరినీ కూడా పరదేశ్ పట్టుకెళ్ళిపోయాడని ఈ కబుర్లన్నీ చెప్తారు. అది బైబిల్లో లేదు. అలా చెరగా పట్టుకుపోవడం అంటే ఏమిటో అర్థం చేసుకొని ఆ తర్వాత మాట్లాడాలి. అది వేరే టాపిక్, మాట్లాడదాం. ఇప్పుడు వద్దులే. సో ఇప్పుడు సంపూర్ణులు, క్రీస్తు సంపూర్ణత మీలో నివసించినట్లు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలమును ఇక్కడ ఉందండి అయ్యారు కరెక్ట్ గా. గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. ఇందులో మోషే ఉన్నాడు కదా, చూడండి ఒకసారి. మోషే ఎక్కడున్నాడు చూస్తున్నారా? 23వ వచనం నుంచి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసాలు అతన్ని దాచిపెట్టారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడట. యోచించి చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 11 నుంచి చదవాలి. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా 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 చూడండి ఆ మాట ఎంత బాగుందో. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారి మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. సంపూర్ణత ఏమిటి? ఇక్కడ క్రీస్తు కలిగిన సంపూర్ణత ఏమిటో చెప్పండి.
క్రీస్తుకి కలిగిన సంపూర్ణత ఏమిటో చెప్పండి. క్రీస్తు సంపూర్ణత ఏమిటో చెప్పండి, చూస్తాను. చెప్పలేండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో వచనం. ఆయన అంగీకరించబడ్డాడు, సంపూర్ణతను సాధించాడు. 5:7 7 శరీరధారి అయి క్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో తన మరణం తప్పించగలవానికి కన్యలతోనూ తనను మరణం నుండి రక్షింపగలవానికి గలవానికి ప్రార్థనలను ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. సంపూర్ణతను సాధించాడు. అంటే బాగుంటదేమో, Yes. అంటే బాగుంటదేమో. బాగుంటుందండి. అంటే సంపూర్ణత అంటే ఏమిటి ఇప్పుడు? అంగీకరించబడ్డాడు అంటే అన్ని కట్టుకుంటేనే కదండి యాక్సెప్ట్ చేస్తారు. అంతే కదండి. విమానం ఎక్కేటప్పుడు అన్ని చెక్ చేస్తారు. అలాగే ఇది కూడా ఇక్కడ కూడా యేసు ప్రభు సంపూర్ణుడయ్యాడు. ఎట్లాగా? అన్ని పరీక్షల్ని జయించాడు, అన్ని పరీక్షలకి తట్టుకొని నిలబడ్డాడు, అన్నింటికి కూడా దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలోనూ కూడా విజయాన్ని సాధించాడు. మరణము వరకు నమ్మకంగా ఉన్నాడు, మరణం జయించేంత వరకు నమ్మకంగా ఉన్నాడు, పరలోకం వెళ్ళి కూడా నమ్మకంగా ఉన్నాడు. ఇదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అనుకుంటాను. హెబ్రీ పత్రిక 3:4 అనుకుంటాను. చూడండి, 3:4 ఇంకా కింద 6వ వచనం. 3:6 అండి. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన నమ్మకంగా ఉన్నాడు. అంటే సాధించాడు, సంపూర్ణతను సాధించాడు. సంపూర్ణత ఇస్ ఈక్వల్ టు మరణాన్ని జయించి నిత్య జీవి అయ్యాడు. ఎవరు? యేసుప్రభు. శరీరాన్ని ధరించిన క్రీస్తు మరణాన్ని జయించి సంపూర్ణుడయ్యాడు. ఎలా? మొత్తం తన జీవితం సాక్ష్యంగా పెట్టి. మోషే సరిగ్గా క్రీస్తుకి పోలికగా ఉన్నాడు. అవునా? విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడట. విశ్వాసమును బట్టి. అవునండి, విశ్వాసమును బట్టి. హెబ్రీ పత్రిక 11లో మనం చదువుతున్నప్పుడు విశ్వాసమును బట్టి. ఇప్పుడు మోషే విశ్వాసం ఏంటి? గొప్ప అల్పకాల పాపభోగం అనుభవించుట. మోషే విశ్వాసం ఏమిటి? శాశ్వతమైన పరలోకం, కనాను వంటి పరలోకం. ఆది నుంచి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు, ఆదాము నాటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. ఆదాము పాపం చేసి మరణం తెచ్చుకుంటే హేబేలు దగ్గర దాన్ని బయలుపరిచాడు, చూపించాడు. ఇంకొక సీక్రెట్ చెప్పనా వాళ్ళు మీకు? హేబేలు అర్పణ తెచ్చాడని రాసింది కదా, అక్కడ సేవ చేసేనని రాసింది హెబ్రూలో. సేవ చేస్తే సేవను అంగీకరించాడట దేవుడు. అర్పణ సేవ కాదు, అర్పణ ప్లస్ సేవ. అర్పణ తెచ్చాడు, సేవ చేశాడు. సేవను ఎగరగొట్టారు, అర్పణ మాత్రం ఉంచాడు. హెబ్రూ భాషలో అట్లా ఒరిజినల్ గా ఉంది. సేవ చేశారు. మీకు హిబ్రూ బైబిల్ తెచ్చుంటే చూపిద్దు నా మాటని. అంటే వస్తువులు పదార్థాలతో కాదు, సేవ చేశాడు. సేవ చేశాడు దేవునికి, అందుకు అంగీకరించబడి. అంటే ఇలా ఇంత విషయాన్ని అక్కడ నేర్పిస్తున్నాడు. ఇలాంటి బోల్డ్ని ఉన్నాయండి, చాలా. అలా మార్చేసుకున్నారు, ప్రతిదీ మార్చేసుకున్నారు. మార్చుకోబట్టి వాళ్ళ బైబిల్ అర్థం కావట్లేదు ఎవరికి. సరే, కనుక ఇంకా పూర్తి అవ్వలేదు, ఇది అవ్వలేదు, కానీ రప్పించండి, చెప్పండి. కనుక ఇవాటితో ఇది పూర్తి చేసేద్దాం. మోషే పరలోకం వెళ్ళలేదు అనేది నిర్ధారణ చేసేయాలి మనం. అవునండి, పూర్తి చేయండి. మోషే విశ్వాసం ఏమిటి అంటే, ఆదామునాడు తెచ్చిన మరణాన్ని దేవుడు రెండవ ఆదాము ద్వారా నివృత్తి చేసి, మరణాన్ని జయించి మరణం లేకుండా చేసి అక్కడికి పట్టుకెళ్తాడు. ఇది కాదు, ఈ శపితమైన భూమి కాదు అనే విషయాన్ని సంపూర్ణంగా ఎరిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే మోషేనే. ఆ మోషే ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళాడా లేదా?
పక్కన పెట్టండి, క్రీస్తు లేకుండా వెళ్ళడు. ఎస్. ఎందుకంటే క్రీస్తు లేకుండా వెళ్ళడు. క్రీస్తు వచ్చాక ఎవరి వరసలో వారు బ్రతికించబడుదురు. స్వార్థ 5:4 మృతులు దేవుని కుమారుని శబ్దముని గడియ ఒకటి వస్తుంది. ఆ ఘడియలో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేస్తారు, అలా వేరైపోతారని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరి కోసం మోషే ఎదురు చూస్తున్నాడు? క్రీస్తు లేడు కదా, క్రీస్తు పుట్టాక కదా, క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాక కదా. ఇది మీరు చెప్పిన వచనం రిఫరెన్స్ ఎంత అండి? యోహాను సువార్త 5:4. 5:24. క్రీస్తు లేకుండా అవ్వదు కదా ఇది. క్రీస్తు లేకుండా ఎవడు పరలోకి పెడతాడు? ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశాల్లోకి ఎవడు అడుగు పెడతాడు? ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశాలు అంటున్నాడు, దాన్ని పరదైస్ అంటున్నాడు. పరదైస్ అంటే తోట అని అర్థం. ఇప్పుడు ఆ తోటలోకి వెళ్లకుండా దేవుడు ఏం చేశాడు? ఖడ్గజాలను అడ్డుపెట్టాడు. అవునా? ఖడ్గజాలను అడ్డుపెట్టినప్పుడు ఎవరు వెళ్ళగలరు? మోషే వెళ్ళగలడా? పోనీ దావీదు వెళ్ళగలడా? ఇంకెవరి సాధ్యం కాదండి. కానీ అదే యేసుప్రభు ఇలా చేయబట్టుకొని తీసుకెళ్తున్నాడు అనుకోండి, ఎస్, ఆ ఖడ్గజ్వాలలు ఏం చేస్తాయి? అయిపోతాయండి. తిరుగు పక్క వెళ్ళిపోయి మా రాజుగారు వచ్చారు, మా రాజుగారు వచ్చారు అని పలుకులు తీసి స్వాగతం పలుకుతారు. ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ, మీరు నేను అందరం కూడా వెళ్ళిపోవచ్చు. మోస్ట్తో పాటు మీరు నేను కూడా వెళ్ళిపోతాం. మనము లేకుండా, ఎస్, మనము లేకుండా. ఆ మాట చూడండి, ఆ వాగ్దాన ఫలం. ఏ వాగ్దాన ఫలం? ఏ వాగ్దాన ఫలం? గలతీ పత్రిక 3:8 చదివితే, విశ్వాస మూలముగా భూలోక వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముకి ముందుగా దేవుడు చెప్పిన సువార్త, అబ్రహాము కడుపున పుట్టబోయే క్రీస్తు అనే ఆ సంతానము ద్వారా అందరూ పరలోకం చేరాలని దేవుని సంకల్పం ముందుగా అబ్రహాముకి చెప్పాడు. అబ్రహాం పరలోకం వెళ్ళాలని ఎవరు రావాలి? క్రీస్తు రావాలి. క్రీస్తు లేకుండా, క్రీస్తు రెండవ రాకడ జరగకుండా ఎవ్వరూ పరలోకం వెళ్ళరు. అందుకే వీరందరూ ఆల్రెడీ మంచి సాక్ష్యం పొందారు. విశ్వాసంలో వాళ్ళంతటి వీరులు. అంటే లిస్ట్ లో ఉన్నారండి వీళ్ళంతానే. వెయిటింగ్ లిస్ట్ ఏమిటండి? నిర్ధారించబడ్డారు వీళ్ళందరూ. రావాలి. వెయిటింగ్ కాదు ఇది. ఇది వెయిటింగ్ కాదు. వెయిటింగ్ అనుకోకండి అసలు. అలాంటి ఈ భాష వాళ్ళు అలా చేశారు. ఏం చేస్తాం మరి? ఇది వెయిటింగ్ కాదు, కన్ఫర్మ్డ్. రెండవ రాకలో క్రీస్తు వారు వస్తేనే కదా. అవునండి, ఇది కన్ఫర్మ్డ్. కానీ పునరుద్ధానం జరగాలి. పునరుద్ధానం కోసమే వెయిటింగ్. పునరుద్ధానం అయింది కదండి. ఎవరికైంది? ఆయన లేచి వెళ్ళారుగా. అవును, మోషే గారికి కావలేదుగా, అన్ని టీం కావలేదు. అబ్రహాం కావలేదుగా, అన్ని టీం కావలేదు. ఎవరు కావలేదు కదా, ఎవరు కావలేదు. ఇప్పుడు పునరుద్ధానం జరగాలి. పునరుద్ధానం జరగాలంటే మనకి పునరుద్ధానం జరగాలి. మనకి కూడా ఎందుకు జరగాలంటే చూడండి, ఒక ముఖ్యమైన వచనం చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12:27. మార్కు 12:27. మార్కు 12:27. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుపడుచున్నారని. ఎక్కడ చదువుతున్నారు మీరు? మార్కు సువార్త 12:27 అన్నారు అయ్యారు. 13:27 అండి. సారీ, 13:27. ఓకే, 13:27. అలాగే మత్తయి సువార్త 24. 13:27 చదవను ఉంది. ఇంకోటి చెప్తారు కానీ 13:27. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతం వరకు
అంటే నలుదిక్కుల అంటే నుండి తాను ఏర్పరచుకున్న వారిని ప్రోగు చేయించును. చేయించును, ఏర్పరచుకున్న వాళ్ళని. అంటే ప్రోగు చేయించే పని మొదలైంది. అందులో మోషే ఆహా, అనే టీం ఉన్నారు. ఉండండి. పోగు చేయించును అంటే ఏంటి? అప్పటికి ఆల్రెడీ ఫిక్స్ అయిన వాళ్ళందరినీ పోగు చేయిస్తాడంటే పునరుద్ధానం చేసి వాళ్ళందరినీ కట్టకట్టుకుంటాడు. అదే గురుగులు గోధుమలు ఉపమానం. ఉమ్. మత్తయి సువార్త 24:14. మరి ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ప్రకటించబడవలెను, అటు తరువాత అంతము వచ్చును. మార్కు సువార్త 24:14. మార్క్స్ వార్త 24. ఉమ్. 24 అధ్యాయం ఎక్కడ మత్తయి ఉన్నది? మత్తయి 24 మార్క్ కాదు, మత్తయి 24:14. క్షమించాలి, మార్క్ అనేసినట్టుందండి గబుక్కని. అవును. మత్తయి మార్కు 24. 16 అధ్యాయాలే కదండి. ఉమ్. మత్తయి 24. 24:14. 24:14. మరి ఈ రాజ్య సువార్త సకల జనములకు ఈ సాక్షాత్తం. రాజ్య సువార్త ఏ రాజ్య సువార్త? ఏ రాజ్య సువార్త అంటే అబ్రహాముకి వాగ్దానం చేసిన రాజ్యం ఒకటి ఉంది. ఏది? శాశ్వతమైన కనాను, లేక పరలోకము, లేక పరదేశు అనే పేరుతో పిలువబడుతున్న క్రొత్త భూమి క్రొత్త ఆకాశాల సంగతి ఉమ్. అనే రాజ్యము. ఉమ్. ఆ రాజ్యం కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన రాజు, ఆ రాజు ప్రాణత్యాగం జయించి మరొక రాజ్యాన్ని సంపాదించడానికి వెళ్ళాడని ఉపమానంలో చెప్పిన ఆ సంగతిని, ఇవన్నిటినీ కట్టగట్టుకుని, అంటే మనుష్య కుమారుడైన క్రీస్తును గూర్చిన వాస్తవ విషయాలన్నిటినీ గూర్చిన రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ప్రకటించబడవలెను, అటు తర్వాత అంతము వచ్చు. ఇప్పుడు అబ్రహాం ఎందుకు ప్రస్తావన బైబిల్లో? యేసుక్రీస్తుని చెప్పాలంటే అబ్రహాం కావాలి. మోషే ఎందుకు? యేసుక్రీస్తుని చూపించాలంటే మోషే కావాలి. నాటి ప్రజలందరికీ ప్రవక్తల సాక్ష్యం అయితే, నేడు క్రీస్తు ద్వారా తిరిగి జన్మించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఛాయ. వాళ్ళు రాబోతున్న క్రీస్తుకి వాళ్ళు ఒక పాత్రని పోషించారు. ఇలా ఉంటాడు క్రీస్తు, రాజు ఇలా ఉంటాడని చెప్పడానికి దావీదు, రాజ్యం ఎలా ఉంటుందని చెప్పడానికి ఇశ్రాయేలు, రాబోతున్నది ఎలా ఉంటుందని చెప్పడానికి కనాను. ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చి వాస్తవాన్ని చూపిస్తున్నాడు. అది చూసిన అబ్రహాము దూరం నుంచి వందనం చేశాడట. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ చచ్చిపోయాడు. ఇప్పుడు అబ్రహాము పునరుద్ధానం చెందగానే ఏమడుగుతాడు అబ్రహాము? పునాదులు గల పట్టణం పరలోకం అడుగుతాడు. అడుగుతాడు. నా పట్టణం ఏది అంటాడు. నీకోసమే కదా నాయన కట్టిందిరా, వచ్చి అంటాడు. రాగానే అబ్రహాము అలా వెళ్తాడో లేదో అంతే, తాత అంటూ ఈ సమూహం అంతా చెప్తారు. అబ్రహాము చుట్టూ చేరిపోతే అందరినీ కౌగిలించుకుని, అయ్య బాబోయ్ ఎంతమంది పిల్లలు నాన్న. అబ్రహాం అంటేనే తండ్రి కదా. అబ్బా 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 అంటుంటే అబ్బా ఏం ఆనందంగా ఉంటుందనట. అబ్రహామా, నీ సంతానం అలాగైన ఆ రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడాలట, అటు తరువాత అంతము వచ్చు. సో ప్రతివాడు తన వరసలో అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దాన ఫలము ఇంకను అబ్రహామే అనుభవించలేదు. అబ్రహాం అనుభవించాలంటే పరలోకం వెళ్ళిన క్రీస్తు రావాలి. వస్తే అబ్రహాం లేస్తాడు, మోషే లేస్తాడు, దావీదు లేస్తాడు, అందరూ లేస్తారు. అప్పటికి బ్రతికున్న వాళ్ళందరూ నీతిమంతులైతే ప్రభువుని ఎదుర్కోవడానికి వాళ్ళతో పాటు కలిసి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తే మొదట లేచేది మోషే గారు సీనియర్ లిస్ట్ లో. భక్తులందరూ లేస్తారు. ఆ మీద సజీవులమై నిలిచి ఉండు మనము ప్రభువుని ఎదుర్కొనుటకు
మేఘముల మీద ఆకాశ మండలానికి కొనుక్కోబెడతామని చెప్పాడు, పరలోకానికి వెడతామని చెప్పాడు. ఆకాశ మండలాన్ని ఇక్కడేమో ఇలా తర్జుమా చేశారు, అక్కడేమో అలా తర్జుమా చేశారు. కాబట్టి అది వేరే వేరే మనం అనుకుంటాం. అంటే సెలక్షన్ లిస్ట్ లో మన ఇద్దరం కూడా ఉంటామండి, అర్హత ఉంటే. అర్హత ఉంటే, వాళ్ళతో సమంగా ఉంటే యేసు ప్రభు శిష్యులతో కూడా సమంగా ఉంటే. ఇప్పుడు ఉన్నాం అనుకోండి, ఉంటాం కదా, ఖచ్చితంగా ఉంటాం. ఉంటే లేకపోతే లేదు. ఓకే, ఇందాక యోహాను సువార్త ఎంత అది చెప్పారు, 25:24. 5:20. కనుక మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము అని చెప్పాడు. మనం కూడా ఉండాలి, మొత్తం అందరూ కలిసి అప్పుడు పరలోకం వెళతారని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆఖరి ముక్కలో చెప్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 అండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అంటే ఏంటి అంటే పరలోకానికి చెందేవాడని అర్థం. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చింది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగును తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీలు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకును బయటికి లేస్తారని చెప్పారు. ఇప్పుడు మోషే కూడా ఆ సౌండ్ అనే రావాలా? అంతే కదండి, అంతే కదా. తీర్పు తీర్చబడి మరి పరలోకం ఎలా అయిపోయాడు? ఆయన వెళ్ళలేదు కదా, దేవుడి దగ్గర పరలోకంలో ఉన్నారు అని అంటున్నారు. ఏమిటంటే వీళ్ళందరూ నియమించబడ్డవాళ్ళు, ఎన్నుకొనబడ్డవాళ్ళు, ఏర్పరచబడినటువంటి వాళ్ళు. కాబట్టి ఫిక్స్ వాళ్ళకి పరలోకం. అందుకు పరలోకంలో ఉన్నాడంటే ఓకే, ఆ అభిప్రాయంతో ఉన్నాడంటే ఓకే. అంటే దేవుని గ్రంథం ఇక్కడ ఏదో కొంచెం తేడా, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఎలా అంటే అందుకు ఆ అభిప్రాయంతో ఉన్నాడంటే ఓకే. ఏ అభిప్రాయంతో? పరలోకానికి వెళ్ళడానికి ఏర్పరచబడిన వారిలో, వారిలో ఆ సెలెక్టెడ్ పర్సన్స్ లో ఉన్నాడంటే, పేరు ఉందంటే ఒప్పుకుంటారు, ఉందంటే వెళ్ళినట్టే అని అభిప్రాయంతో చెబితే ఓకే. అలా కాకుండా చెప్పట్లేదండి, పరలోకంలో మోసే ఉన్నాడని చెప్తున్నారు. ఆ బల్లగుద్ది చెబుతున్నారంటే వాగ్దాన ఫలం ఇంకను అడ్డుపడిపోద్ది. ఏది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అలా అడ్డుగోడలు నిలబడిపోద్ది. ఈ అడ్డుగోడ దాటడానికి వెళ్ళాలి కదా, అడ్డుగోడ దాటలేకపోతున్నాం. మరి ఒకసారి సందర్భంలో పరలోకం ఇంకా ఓపెన్ కాలేదు అన్నట్లుగా మనం ఉదాహరణతో చెప్పుకున్నాం. ఇంకా ఓపెన్ అవ్వలేదు, అదే ఉదాహరణ మనం అదే ఓపెన్ అవ్వలేదు, ఎవ్వరికి ఓపెన్ చేయలేదు. యేసుప్రభు వచ్చాకే ఓపెన్ అవుతుంది. అయితే ఆల్రెడీ పరలోకంలో యేసుప్రభు ఉన్నాడు. దానికి ఆధారం ఒక వాక్యం చూపిస్తానండి, కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. చెప్పండి. చదివిన తర్వాత మీరు నిర్ధారణ చేద్దరు. కానీ నేను అంత జ్ఞానం కాదు, కానీ దేవుడు ఇచ్చిన 32 చదవండి. కాదండి, నా వాక్యం చదవనండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం నుంచి ఆయన ఎలాగూ ఆరోహణమైన అలాగే 9 నుంచి అవుతాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయన. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుష్యులు వారి అత నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా ఇప్పుడు పరలోకం వెళ్ళుట మీరు చూచితురో, ఇప్పుడనే మాట లేదు కానీ నేను కలిపాను, చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంటే పరలోకంలో తండ్రి యొద్దకు కుమారుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే వెళ్ళారు. మన కోసం కేటాయించబడిన అపార్ట్మెంట్స్ ఇంకా డోర్స్ ఓపెన్ అవ్వలేదు, ఫ్లాట్ కేటాయించబడ్డాయి వాళ్ళకి. కాదు వాళ్ళు కేటాయించబడ్డాయి, నివాసాలు రెడీగా ఉన్నాయి.
ప్లేసే లేదు. ఓకే. కానీ అర్థమైంది ఆ! కదా. మీరు ఇంకోటి ఏదో వచనం చదవమన్నారు. యోహాను సువార్త 6:32 6:32 అక్కడ ఏముంటుందంటే, నేనే పరలోకం నుంచి, మోషే మీకు పరలోక సంబంధమైన ఆహారం ఇవ్వలేదు కానీ నా తండ్రే మీకు ఇచ్చాడని చెప్తున్నాడు అక్కడ ప్రభు. యెస్. ఉమ్, 6:32 ఉమ్, యోహాను సువార్త 6:32. కాబట్టి యేసు ఉమ్, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, ఉమ్, నా తండ్రియే పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారము ఉమ్. మీకు అనుగ్రహించుచున్నాడు. ఓకే. ఎవరు ఆ పరలోకం నుంచి వచ్చిన ఆహారం? యేసుక్రీస్తు. ఎస్. ఓకేనా. పరలోకం నుండి 30 దిగి వచ్చి 38 చూడండి, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చడాకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. ఉమ్, 41 కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున. ఉమ్, అవునా. ఉమ్, ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి అక్కడ. ఉమ్, 41వ వచనం ఇది. ఉమ్. అవునా. ఇప్పుడు మనం చదివింది 43వ వచనంలో కూడా అదే ఉంది. ఆ, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చదివించారు మీరు? 32 6:32. ఎస్, 32లో ఉంది, అలాగే 33లో ఉంది, 50వ వచనంలో కూడా ఉంది అదే మాట. 38లో ఉంది, 41లో. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి చనుగొనుచు. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే, పరలోకం నుంచి వచ్చిందని చెప్తున్నాడు. అది నేనే దిగి వచ్చానని చెప్తున్నాడు. ఈయన ఎలా చెప్తున్నాడు? పరలోకం దిగి వచ్చానని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు, చనుక్కున్నారు. ఓకే. ఓకే అండి. అలాగే ఇప్పుడు ఏంటి 50వ వచనం అండి. దీనిని తినువాడు చావకుండినట్లు పరలోకం నుండి దిగి దేనిని వచ్చిన ఆహారం. దేనిని? క్రీస్తును తినేవాడు. ఎస్, క్రీస్తు శరీరాన్ని తినేవాడు. రొట్టె ద్రాక్ష రసం అండి. 53వ వచనం. 50వ వచనం. కావున యేసు ఇట్లా కావున మీరు యేసులో మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఉమ్, ఆయన రక్తంతో ఆగితేనే గాని ఉమ్, మీరు జీవమును గలవారు కాదు. నా కాదు. శరీరం తిని కారు రక్తం వాడే కారు నిత్య జీవం గలవాడు. కారు యేసుక్రీస్తుని తినే రక్తం త్రాగితేనే. అది అవునా? తింటే ఆయన శరీరం రొట్టె. ఇప్పుడు మోషేకి కూడా అది అవసరమా? అవసరమే, అవసరమా కదా. అవసరమే. మరి అది లేకుండా ఎలా సంపూర్ణులు అవుతారు? మరి ఇంకొక మాట. మోషేకి అవసరమే కానండి అయ్య గారు, చిన్న డౌట్ వచ్చింది. ఉమ్. మోషే గారి శరీరం అంటే రొట్టెని తింటేనే గాని అవసరం కాబట్టి రొట్టె మోషేకి- కాదు ఇక్కడ. ఆ, ఇక్కడ మోషే- రొట్టె కాదు. ఆ, ఇక్కడ ఆయన రొట్టె కాదు. జీవించలేదు కదా, ఎలా తింటాడు? అవును, అందుకనే గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. ఏంటి గొర్రె పిల్ల పెండ్లి విందంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆ, ఉం? ఏమనుకుంటున్నారు చెప్పండి. పెళ్లి విందుకు మాత్రం పిలుస్తారు. ఏంటి విందంటే ఏమనుకుంటున్నారు? ఏంటనేది చెప్పాలి, చెప్పండి అయ్యారు, మాకు తెలియదు. ఏంటంటే తప్పర్డ్ రాత్రి భోజనం. అది విందన్నది రాత్రి భోజనం. రాత్రి భోజనం, రాత్రి లంచ్ భోజనం అంటే మధ్యాహ్నం. అని సప్పర్డ్ అక్కడ చెప్పాడు. సప్పర్డ్ లార్డ్స్ సప్పర్ అన్నారు కదా. ప్రభు రాత్రి భోజనం. ప్రభు కదా? రాత్రి భోజనం. ఓకే. అక్కడ ఏం చేశారు? రొట్టె ద్రాక్షారసం తీసుకున్నారు. ఇక్కడ కాదండి, అక్కడ ఏం చేశారండి? తెలీదు. లూకాసు వార్త. ఇంకా తప్పదు మరి, చెప్పక తప్పదు. తప్పదు, టైం పెరుగుద్ది, పెరగడం మరి ఏం చేస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం. పస్కాను భుజించడానికి ఉం. సిద్ధపడ్డారు. ఉం. 8వ వచనం. యేసు పేతురు యోహాను చూసి మీరు వెళ్ళి. ఎంత లోక 22:8 22:8 8 11 14 8 చదవను. యేసు పేతురుని యోహానును చూసి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. ఓకే. ఆ. వెళ్ళారు. ఆ. వెళ్ళిన తర్వాత నేను 11వ వచనం. 11. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించడానికి విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడని, అంటే సామాగ్రి గల ఒక మేడగా చూపిస్తాడని వెళ్ళారు. ఆ ప్రకారం వాళ్ళు సిద్ధపరిచారు. ఓకేనా. ఆ గడియ వచ్చినప్పుడు, అంటే యేసు ప్రభు శ్రమ పడ్డానికి గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులు పంక్తిని కూర్చుండేది. అంటే శిష్యులు అంటే పంక్తిని కూర్చోవడం అంటే తినడానికి, భోజనానికి కూర్చున్నారు. లైన్ లో కూర్చున్నారు. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపాలని మిక్కిలి ఆశపడుతుంది. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు
ఇక ఎన్నడూను దానిని భుజింపనని అని మీతో చెప్పుచున్నాను. అవునా? ఓకే. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని 18 మీతో చెప్పుచున్నాను అని చెప్పి పిమ్మట పిమ్మట ఇప్పుడు మారుతుంది. అప్పటి వరకు ఒక గొర్రె అనే పస్కాని లేదా ఒక ఏడాది నిర్దోషమైనటువంటి మేకపిల్ల ఆ పస్కాని చేశారు, వధించారు నిర్దోషమైన దాన్ని. ఆ నిర్దోషమైన మాంసం తిన్నారు, ఆ రక్తాన్ని ద్వారబంధాలు కూర్చుకొని అక్కడ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఇట్లా అదంతా కూడా ఒక ఛాయలో చూపించాడు. ఇప్పుడు యేసుప్రభు మారుస్తున్నాడు దాన్ని, ఏమనంటే నా శరీరం నా రక్తం. రొట్టెని చూపిస్తున్నాడు, ఇది నా శరీరం అని విశ్వాసంతో చేయమన్నాడు. అక్కడ వాళ్ళ విశ్వాసంతో బలర్పించారు, ఇక్కడ విశ్వాసంతో బలర్పిస్తున్నారు రొట్టె విరవటం ద్వారా అండి. ఓకే, ఇప్పుడు ఇదంతా మళ్ళా మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం చూడండి. 12వ 9-12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆగండి, కింద చూస్తే తర్వాత వచ్చిన 13వ చూస్తే మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము శుద్ధి చేయడానికి మైలపండ వారి మీద ఆవుగూడు చల్లడం లాంటి క్రియలన్నీ కూడా మోషే కాలంలో జరిగాయి. కానీ లేనిదేమిటి అక్కడ? మోషే కాలంలో లేనిదేమిటి? మోషే కాలంలో లేనిది పస్కా, యథార్థం లేదు, క్రీస్తు రక్తం లేదు. ఈయన తన స్వరక్తాన్ని పట్టుకొని ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు. అవునా? మోషే గారి స్థలంలో యేసుక్రీస్తు వారు లేరు కాబట్టి క్రీస్తు రక్తం లేదు, తానే బలిగా అయ్యాడు. ఇప్పుడు పరలోకానికి అర్హత సాధించిన వాళ్ళందరికీ ఏం కావాలి? ఈయన అవసరం ఉందని రక్తం కావాలి, క్రీస్తు రక్తం కావాలి. ఏమిటా రక్తం? పునరుద్ధానం చెందిన రక్తం. అది పునరుద్ధానం చెందిన రక్తం అంతేనా? నిర్దోష రక్తం అది. ఆ రక్తం పట్టుకెళ్ళాడు. ఎక్కడుంది ఇప్పుడు అది? పరలోకంలో ఉంది, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఇప్పుడు మోషే అక్కడ ఏం చేశాడు? అందరి మీద చల్లాడు, ప్రోక్షించాడు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు? అది పడ్డవాడే నిత్య జీవానికి వెళ్తాడు. అందుకు మోషే వెయిటింగ్. పరలోకం వెళ్ళాడా లేదా అంటే దేవుని అభిప్రాయంలో ఉన్నాడు మోషే, ఇంకా వెళ్ళలే అంటే అభిప్రాయంలో ఉన్నాడంటే దేవుడు ఎక్కడో ఉంచారు. ఇంకొక ప్లేస్ అంటే ఏం లేదు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు తన ఆత్మనిచ్చాడు, ఇచ్చిన ఆత్మని రమ్మని పిలిచాడు. మోషే గారు చనిపోయారండి. అవునండి, మోషే ఆత్మ ఎక్కడ? ఇప్పుడు ఆత్మని చూస్తారా, మోషేని చూస్తారా? ఆత్మనే చూడ. ఆత్మ ఎక్కడ ఉంది? దేవుని వద్ద ఉంది. ఇంకా అంతకు మించి జవాబు లేదు మన దగ్గర. లేదు. ఇప్పుడు నేను అదే చెప్తాను. నేను అసలే కొత్త, నాకేమీ తెలియదు, ఇలాంటి విషయంలో ఎత్తే వాళ్ళు నేనేం చెప్తానండి అయ్యారు. ఇంత వివరణ దేని కొరకు చెప్పండి? ఇంత సమయం తీసుకుని ఇంత వివరణ ఏది ఏమైనా ఆ చెల్లెళ్ళు సహోదరులు అడగబట్టే నేను నేర్చుకుంటున్నాను వారి వంకనే. కాబట్టి ఏంటంటే మోషే చనిపోయాడు, అతనికి శరీరం లేదు, ఇప్పుడు లేదు. ఆత్మ ఏం చేస్తుంది? ఏమి చేయదు, అసలు ఏమి చేయదు. అది ఏదో ఒక చిన్న అణువు అనుకోండి, ఒక చిన్న అణువు అలా వెళ్ళిపోయింది, ఎక్కడ ఉంది. కానీ దేవుడు నువ్వు ఇక్కడ ఉండని చిన్న డబ్బాలో వేసాడు అనుకోండి, ఈ అణువులన్నిటినీ ఎప్పుడు తీస్తాడు వాటిని బయటికి? ఆయన యేసుక్రీస్తు ఆగమనంలో తీసినప్పుడు ఇవన్నీ ఏమవుతాయి? అణువులన్నీ తిరిగి యథావిధిగా మోషేలాగా, అబ్రాహాం లాగా, పేటర్ లాగా. అయితే వారు అనుకునేది ఇదేనండి. ఇప్పుడు మోషే గారు చనిపోయారు, చనిపోయిన ప్రతి వ్యక్తి శరీరాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టాలి. అది మన్ను అనేది మట్టి గనుక మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ దాన్ని దయచేసి దేవుని వద్దకు వెళ్తది. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది అన్నది మోషే పరలోకంలో ఉన్నాడని చెప్తున్నారు. అది నాకు అర్థమైపోయిందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
కృపానిధి అయినటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఈ తరగతిలో దేవా అనేకమైనటువంటి విషయాలు చర్చించేందుకు మీరు కృప చూపించారు. స్తోత్రం దేవా. ఈ తరగతి ద్వారా అనేక మందికి జ్ఞానం లభించేటట్టుగాను, మరి ముఖ్యంగా దేవా మీ వాక్యపు సత్యము నాయన, మీ కుమారుడు లేకుండా, మీ కుమారుని ఆగమనం లేకుండా ఎవ్వరూ కూడా, అబ్రాహామైనా సరే మీరు చెప్పినట్లుగా తండ్రి, మీరందరూ లేకుండా, మనము లేకుండా అని ప్రభు భక్తుని ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి తండ్రి, మీరు ఎన్నుకున్నటువంటి ఆ లెక్కకు సరిపోయే ప్రజలు లేనంత వరకు కూడా ప్రభు ఆ వాగ్దాన ఫలాన్ని ఎవ్వరికీ ఇంకా ఇవ్వకుండా దాచి ఉంచారు. స్తోత్రాలు. మమ్మల్ని కూడా ఆ వాగ్దాన ఫలంలోకి ప్రవేశపెట్టాలన్న మీ కోరికను బట్టి, అయినా మీ చిత్తమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు, ఎప్పటికీ కూడా సత్యంలో నిలిచి నీతిని, భక్తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా నాయన ఈ భూమి మీద జీవితాన్ని నాయన మరి మీకు ఇష్టమైనట్లుగా నిర్మించుకుంటూ కొనసాగే కృప చూపించమని, ఆదరించమని ప్రభు, పరిచర్యను దీవించమని నాయన, ఈ పరిచర్యలు అనేక మందికి నాయన సత్య గ్రాహక శక్తి లభించేట్టుగా మీరు కృప చూపించమని, మీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచమని, మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి పేరు వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన క్రీస్తుని, పరిశుద్ధాత్మ నుండి ఇప్పుడును ఎప్పుడును ఆయన కృపా కనికరము సమాధానం మన అందరికి తోడే నడిపించి ఆదరించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. మీకు కూడా వందనాలు అయ్యారు. థ్యాంక్ యూ. రైట్.